ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్లో భాగంగా మనం ఇంతకుముందు క్లాస్లో లాజిస్టిక్స్ పోస్ట్ గురించి చూసాం. ఇప్పుడు ఈ క్లాస్లో స్పీడ్ పోస్ట్ గురించి చూద్దాం. స్పీడ్ పోస్ట్ వచ్చేసరికి మనకి దీని యొక్క డైమెన్షన్ ఏంటో చూద్దాం. ఎంత లెంత్ ఉండాలి, ఎంత బ్రెత్ ఉండాలి, ఎలా ఉండాలి స్పీడ్ పోస్ట్ డైమెన్షన్స్ ఒకసారి చూద్దాం. ద సైజ్ ఆఫ్ ఎ పోస్టల్ ఆర్టికల్ ఫర్ ఇన్లాండ్ స్పీడ్ పోస్ట్ సర్వీస్ షల్ నాట్ ఎక్సీడ్ 1.5 మీటర్స్ ఎనీ వన్ డైమెన్షన్లో 1.5 మీటర్స్ అనేది దాటకుండా ఉండాలి. ఆర్ లేదా 3 మీటర్స్ ఫర్ ద సమ్ ఆఫ్ లెంత్ అండ్ ద గ్రేటెస్ట్ సర్కంఫరెన్స్ మెజర్డ్ ఇన్ ఏ డైరెక్షన్ అదర్ దెన్ ద లెంత్. లెంత్ ఏమో 1.5 మీటర్స్ ఎక్సీడ్ అవ్వకుండా ఉండాలి ఎనీ వన్ డైరెక్షన్లో, మనం ఏ డైమెన్షన్లో చూసినా కానీ. అలాగే 3 మీటర్స్ సమ్ ఆఫ్ లెంత్ అండ్ గ్రేటెస్ట్ సర్కంఫరెన్స్ మెజర్డ్ ఇన్ ఏ డైరెక్షన్ అదర్ దెన్ ద లెంత్. లెంత్ కాకుండా మనం మెజర్ చేసినట్లయితే 3 మీటర్స్ దాటకుండా ఉండాలి. ఇది గ్రేటెస్ట్ సర్కంఫరెన్స్ లెంత్ కలిపి 3 మీటర్స్ దాటకుండా ఉండాలి, లేదా లెంత్ 1.5 మీటర్స్ దాటకుండా ఉండాలి. దీని సైజ్ వచ్చేసరికి 1.53 అని గుర్తుపెట్టుకోండి. డొమెస్టిక్ స్పీడ్ పోస్ట్ మీటర్స్. నెక్స్ట్ వెయిట్. ఈ స్పీడ్ పోస్ట్ వెయిట్ వచ్చేసరికి 35 kg గుర్తుపెట్టుకోండి. 35 kg మ్యాక్సిమం వెయిట్. ఇన్సూరెన్స్ వచ్చేసరికి దీనికి మనకి 1 lakh వరకు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు స్పీడ్ పోస్ట్ కన్సైన్మెంట్కి. అలాగే దీని టారిఫ్ ఒకసారి చూద్దాం. స్పీడ్ పోస్ట్ టారిఫ్ వచ్చేసరికి అప్ టు 50 grams మనకి లోకల్లో అయితే 15 రూపీస్, అలాగే 51 to 200 grams వచ్చేసరికి 25 రూపీస్ లోకల్లో. అప్ టు 50 grams లోకల్లో 15 రూపీస్, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికి పంపించినా సరే 35 రూపీస్. ఇది 35 రూపీస్ని వన్ ఇండియా వన్ స్పీడ్ పోస్ట్ రేట్ అంటాం అనమాట. ఈ 35 రూపీస్ లోకల్ అయితే 15 రూపీస్. ఇది ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసరికి 51 to 200 grams అయితే 25 రూపీస్ లోకల్లో, 201 to 500 grams అయితే 30 రూపీస్. ఇది గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. అడిషనల్ 500 grams ఆర్ పార్ట్ 10 రూపీస్. ఇక్కడ చూస్తే 15 రూపీస్ లోకల్లో అయితే, అప్ టు 200 kilometers అయితే 35 రూపీస్. 50 gramsకి అప్ టు 200 kilometerలో 2000 kilometer ఎన్ని కిలోమీటర్లు అయినా సరే 35 రూపీసే 50 gramsకి. 51 to 200 grams వచ్చేసరికి లోకల్లో 25 రూపీస్, అలాగే 200 kilometersకి 35 రూపీస్, 40 రూపీస్, 201 to 1000 kilometersకి, అలాగే 1001 to 2000 kilometers 60 రూపీస్, అలాగే అబౌవ్ 2000 kilometers అయితే 70 రూపీస్. అలాగే 201 to 500 grams అయితే వెయిట్ 30 రూపీస్ లోకల్లో అయితే, అలా కాకుండా 200 kilometers 50 రూపీస్, 201 to 1000 kilometers 60 రూపీస్, 1000 to 2000 kilometersకి 80 రూపీస్, అబౌవ్ 2000 అయితే 90 రూపీస్. అలాగే అడిషనల్ పార్ట్ 500 grams ఆర్ పార్ట్ అయితే 10 రూపీస్. ఇక్కడ వచ్చేసరికి అప్ టు 200 kilometersకి అడిషనల్ పార్ట్ 500 ఆర్ పార్ట్ అయితే 15 రూపీస్, 201 to 1000 kilometersకి అయితే 30 రూపీస్, 1001 to 2000కి అయితే 40 రూపీస్, అలాగే అబౌవ్ 2000 అయితే 50 రూపీస్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ టారిఫ్ అనేది టారిఫ్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్ యాజ్ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ టైమ్ టు టైమ్. ఈ టారిఫ్ అనేది ట్యాక్సెస్ కాకుండా గుర్తుపెట్టుకోండి. ప్రూఫ్ ఆఫ్ డెలివరీ ఛార్జెస్ ఇన్ 10 రూపీస్ పర్ ఆర్టికల్ అడిషన్ టు ద స్పీడ్ పోస్ట్ ఛార్జెస్. స్పీడ్ పోస్ట్కి అయితే ప్రూఫ్ ఆఫ్ డెలివరీ ఉంటుంది, POD. అలాగే రిజిస్టర్ పోస్ట్కి అయితే ఎక్నాలజ్మెంట్ డ్యూ ఉంటుంది. ఈ ప్రూఫ్ ఆఫ్ డెలివరీ వచ్చేసరికి 10 రూపీస్ స్పీడ్ పోస్ట్కి గుర్తుపెట్టుకోండి. ఎక్నాలజ్మెంట్కి అయితే 3 రూపీస్. నెక్స్ట్ సర్వీస్ స్టాండర్డ్స్ ఫర్ డెలివరీ ఆఫ్ స్పీడ్ పోస్ట్. సర్వీస్ స్టాండర్డ్స్ కూడా చూద్దాం, వెరీ ఇంపార్టెంట్. లోకల్లో అయితే 1 to 2 daysలో డెలివరీ చేయబడతాయి. అలాగే మెట్రో టు మెట్రో అయితే 1 to 3 days, మెట్రో టు మెట్రో. అలాగే స్టేట్ క్యాపిటల్ టు స్టేట్ క్యాపిటల్ అయితే 1 to 4 days. ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే లోకల్లో 1 to 2 daysలో అయిపోతుంది దగ్గర కాబట్టి. మెట్రో టు మెట్రోకి మాత్రమే 1 to 3 days. క్యాపిటల్ టు స్టేట్ క్యాపిటల్ అవి కూడా 1 to 4 days. చూడండి, ఇక్కడ మెట్రో టు మెట్రో తక్కువ టైంలో వెళ్ళిపోతాయి, మెట్రో నగర్ నుంచి మెట్రో నగర్. అలాగే క్యాపిటల్ నుంచి క్యాపిటల్ కూడా తక్కువ టైంలో 1 to 4 daysలో వెళ్ళిపోతుంది. కానీ సేమ్ స్టేట్లో మాత్రం 1 to 4 days. ఇది కూడా సేమ్ స్టేట్ 1 to 4 days. సేమ్ స్టేట్ అయినా సరే, స్టేట్ క్యాపిటల్ టు క్యాపిటల్కి అయినా సరే 1 to 4 days. రెస్ట్ ఆఫ్ ది కంట్రీ 4 to 5 days. ఇది ఇంపార్టెంట్. రెస్ట్ ఆఫ్ ది కంట్రీ 4 to 5 days టైం పడుతుంది స్పీడ్ పోస్ట్ అనేది డెలివరీ అవ్వడానికి. కాంపెన్సేషన్ ఫర్ డిలే అండ్ లాస్ డ్యామేజ్. స్పీడ్ పోస్ట్కి డిలే అయినా, లాస్ అయినా, డ్యామేజ్ అయినా కాంపెన్సేషన్ ఏమి ఇస్తారో ఒకసారి చూద్దాం. ఫర్ డిలే ఇన్ డెలివరీ డిలే అయితే కనుక ఈక్వల్ టు స్పీడ్ పోస్ట్ ఛార్జెస్. స్పీడ్ పోస్ట్ ఛార్జెస్ ఎంత అయితే ఉన్నాయో ఆ ఛార్జెస్ అనేవి ఇస్తారనమాట డిలే అయితే, గుర్తుపెట్టుకోండి. ఫర్ లాస్ డ్యామేజ్ ఆఫ్ ఇట్స్ కంటెంట్స్. ఒకవేళ లాస్ కానీ డ్యామేజ్ కానీ జరిగితే ఆ కంటెంట్స్ అప్పుడు ఏమి ఇస్తారో చూద్దాం. డబల్. దీనికి వచ్చేసరికి లాసు డ్యామేజ్ జరిగితే కనుక, లాస్ అయినా డ్యామేజ్ అయినా సరే, డబుల్ ది అమౌంట్ ఆఫ్ స్పీడ్ పోస్ట్ ఛార్జెస్ పెయిడ్ ఆర్ 1000 విచ్ ఎవర్ ఈజ్ లెస్. లాస్ అయినా డ్యామేజ్ అయినా, ఒకవేళ లాస్ అయితే ఏం చేస్తారో డబుల్ ది స్పీడ్ పోస్ట్ ఛార్జెస్. స్పీడ్ పోస్ట్ ఛార్జెస్ ఎన్ని అయితే ఉన్నాయో దానికి డబల్ పే చేస్తారు, లేదంటే 1000 రూపీస్ ఇస్తారు. విచ్ ఎవర్ ఈజ్ లెస్, ఏ తక్కువ అయితే అది. ఒకవేళ కంటెంట్స్ ఏమన్నా లాస్ అయితే ద కాంపెన్సేషన్ షల్ బి సెంట్ టు ద డోర్ స్టెప్ ఆఫ్ ది సెండర్ ద ఆర్టికల్ ఇన్ ఫార్మ్ ఆఫ్ సర్వీస్ మనీ ఆర్డర్ ఆర్ అకౌంట్ పేయీ చెక్ త్రూ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ టు ద ప్రొవైడింగ్ సేవింగ్స్ అకౌంట్ నెంబర్ బై ది కంప్లైంట్. చూడండి, ఇది ఈ యొక్క కాంపెన్సేషన్ అనేది ఆ యొక్క కస్టమర్, స్పీడ్ పోస్ట్ కస్టమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డోర్ స్టెప్ సర్వీస్ అనేది ఇవ్వబడుతుంది. ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ అకౌంట్ పేయీ చెక్ ద్వారా ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ద్వారా పంపించబడుతుంది. సేవింగ్స్ అకౌంట్ నెంబర్ కానీ ప్రొవైడ్ చేసినట్లయితే ఆ కంప్లైంట్లో. చూడండి, ఇక్కడ లాస్ అయితే కనుక డబుల్ ది అమౌంట్ ఆఫ్ స్పీడ్ పోస్ట్ ఛార్జెస్ 1000 విచ్ ఎవర్ ఈజ్ లెస్ ఇస్తారు. ఒకవేళ డిలే అయితే ఈక్వల్ టు ద స్పీడ్ పోస్ట్ ఛార్జెస్ ఇస్తారు.
నెక్స్ట్ బుక్ నో పే లెటర్ స్కీమ్. బుక్ నో పే లెటర్ స్కీమ్ గురించి ఒకసారి చూద్దాం. బుక్ నో పే లెటర్ స్కీమ్, ఈ స్కీమ్ గురించి చూద్దాం ఒకసారి. దిస్ ఫెసిలిటీ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ కాంట్రాక్చువల్ కస్టమర్స్ ఫర్ ద ఫాలోయింగ్ సర్వీసెస్. కాంట్రాక్చువల్ కస్టమర్స్ మాత్రమే ఈ బుక్ నో పే లెటర్ సర్వీస్ అనేది ఉంది. స్పీడ్ పోస్ట్లో చూద్దాం. ఈ బుక్ నో పే లెటర్ ఏ ఆర్టికల్స్ ఉంటుందంటే స్పీడ్ పోస్ట్ ఉంటుంది, అలాగే బిజినెస్ పార్సిల్స్ ఉంటుంది, ఎక్స్ప్రెస్ పార్సిల్ కూడా ఉంటుంది. కానీ ఇది ఎక్స్ప్రెస్ పార్సిల్ అనేది డిస్కంటిన్యూ చేయబడింది. ఇప్పుడు 27/9/2019 ఎక్స్ప్రెస్ పార్సిల్ అనేది డిస్కంటిన్యూ చేశారు. 27/9/2019 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బల్క్ కాంట్రాక్చువల్ కస్టమర్స్ అండర్ బుక్ నో పే లెటర్ అండర్ సింగిల్ లొకేషన్. ఒకవేళ ఈ బల్క్ కస్టమర్స్ లేదా కాంట్రాక్చువల్ కస్టమర్స్ బుక్ నో పే లెటర్ సర్వీస్ సింగిల్ లొకేషన్లో యూజ్ చేయాలనుకుంటే స్పీడ్ పోస్ట్ డొమెస్టిక్ బిజినెస్ ఆఫ్ 10,000 అబోవ్ బై ఏ కస్టమర్ ఇన్ ఏ క్యాలెండర్ మంత్. ఒకవేళ బల్క్ కస్టమర్స్ ఎవరైనా సరే ఈ బుక్ నో పే లెటర్ సర్వీస్ అనేది పొందాలి అనుకుంటే స్పీడ్ పోస్ట్ బిజినెస్ ఎంత తీసుకురావాలి? 10,000 ఇన్ ఏ క్యాలెండర్ మంత్. పర్ మంత్కి 10,000 స్పీడ్ పోస్ట్ తీసుకొస్తే వాళ్ళని బల్క్ లేదా కాంట్రాక్చువల్ కస్టమర్స్గా గుర్తిస్తారు. హెడ్ ఆఫ్ ది సర్కిల్ కెన్ రిలాక్స్ ద లిమిట్ బేస్డ్ ఆన్ ద బిజినెస్ రిక్వైర్మెంట్స్ ప్రొవైడెడ్ ద ఫ్రీ పికప్ షల్ నాట్ బి ప్రొవైడెడ్ ద కస్టమర్స్ ప్రొవైడింగ్ మంత్లీ బిజినెస్ లెస్ దాన్ 10,000. ఒకవేళ ఎవరైతే లెస్ దాన్ 10,000 అంటే 10,000 కన్నా తక్కువ మంత్లీ బిజినెస్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ పికప్ సర్వీస్ అనేది ఇవ్వబడదు. బల్క్ కాంట్రాక్చువల్ కస్టమర్స్ అండర్ బుక్ నో పే లెటర్ మల్టిపుల్ లొకేషన్స్. సింగిల్ లొకేషన్స్కి అయితే అది, మల్టిపుల్ లొకేషన్స్కి అయితే ఒకసారి చూద్దాం. స్పీడ్ పోస్ట్ డొమెస్టిక్ బిజినెస్ ఆఫ్ 1 lakh అండ్ అబౌవ్ కస్టమర్ ఇన్ ఏ క్యాలెండర్ మంత్ ఇన్ ఆల్ లొకేషన్స్ విత్ ఇన్ రీజన్ సర్కిల్. ఈ మల్టిపుల్ లొకేషన్స్కే బుక్ నో పే లెటర్ సర్వీస్ కావాలనుకుంటే క్యాలెండర్ మంత్లో 1 lakh బిజినెస్ తీసుకురావాలి. 1 lakh అబౌవ్ బిజినెస్ తీసుకొస్తే అప్పుడు ఈ సర్వీస్ అనేది ఇవ్వబడుతుంది. ఏంటది? బుక్ నో పే లెటర్ అండర్ మల్టిపుల్ లొకేషన్స్. ఇది మొత్తం ఆ రీజన్లో కానీ ఆ సర్కిల్లో కానీ మల్టిపుల్ లొకేషన్స్లో ఆ సర్వీస్ అనేది ఇవ్వబడుతుంది. 1 lakh అబౌవ్ బిజినెస్ తీసుకురావాలి ఇన్ క్యాలెండర్ మంత్. నెక్స్ట్ బల్క్ కాంట్రాక్చువల్ కస్టమర్స్ అండర్ ఎన్ఏఎఫ్ నేషనల్ అకౌంట్ ఫెసిలిటీ. ఇది కూడా ఉంటుంది. బల్క్ కాంట్రాక్చువల్ బుక్ నో పే లెటర్లో ఎన్ఏఎఫ్ ఫెసిలిటీ ఉంటుంది. నేషనల్ అకౌంట్ ఫెసిలిటీ ఎన్ఏఎఫ్ అంటే గుర్తుపెట్టుకోండి. ఇది ఒకసారి చూద్దాం. స్పీడ్ పోస్ట్ డొమెస్టిక్ బిజినెస్ ఆఫ్ 1 crore ఎన్ఏఎఫ్ ఫెసిలిటీ కావాలనుకుంటే 1 crore బిజినెస్ అబౌవ్ ఇన్ ఏ కస్టమర్ క్యాలెండర్ మంత్ ఆల్ లొకేషన్స్. ఒక కస్టమర్ నుంచి 1 కోటి రూపాయల కంటే ఎక్కువ బిజినెస్ ఆల్ లొకేషన్స్, ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్ లొకేషన్స్ కలిపి 1 కోటి రూపాయల కంటే ఎక్కువ బిజినెస్ తీసుకొస్తే కనుక అతనికి ఎన్ఏఎఫ్ ఫెసిలిటీ ఇస్తారు ఆ కస్టమర్కి. లైసెన్స్ ఫర్ కస్టమర్ రిజిస్ట్రేషన్ అండర్ బుక్ నో పే లెటర్. బుక్ నో పే లెటర్కి లైసెన్స్ ఎలాగా కస్టమర్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఫర్ సింగిల్ లొకేషన్కి అయితే డైరెక్టర్ ఆర్ చీఫ్ పోస్ట్ మాస్టర్ ఆఫ్ జీపీఓ ఆర్ డివిజన్ హెడ్ వ్యాలిడ్ ఫర్ 3 years. ఒకవేళ సింగిల్ లొకేషన్లో కనుక ఈ బుక్ నో పే లెటర్ సర్వీస్ పొందాలి అనుకుంటే అప్పుడు లైసెన్స్ ఎవరు ఇష్యూ చేస్తారంటే చీఫ్ పోస్ట్ మాస్టర్, డైరెక్టర్. ఆ జీపీఓకి ఉన్న చీఫ్ పోస్ట్ మాస్టర్ కానీ డైరెక్టర్ గారు కానీ ఆ జీపీఓకి సంబంధించినంత వరకు వీళ్ళు ఇష్యూ చేస్తారు. అదే డివిజన్కి సంబంధించినంత వరకు డివిజన్ హెడ్ ఇష్యూ చేస్తారు. ఇది వచ్చేసరికి 3 years ఉంటుంది ఈ లైసెన్స్ వ్యాలిడిటీ. నెక్స్ట్ కెన్ బి రెన్యూడ్ ఫర్దర్ 2 years ఇన్ ద సేమ్ టర్మ్స్ అండ్ కండిషన్. దీని మళ్ళీ ఇంకో 2 years రెన్యువల్ చేయించుకోవచ్చు. రిక్వైర్డ్ బ్యాంక్ గ్యారంటీ వ్యాలిడిటీ షాల్ బి 39 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అగ్రిమెంట్. డేట్ ఆఫ్ అగ్రిమెంట్ నుంచి ఆ బ్యాంక్ గ్యారంటీ అనేది చూపించాలి. 39 months వరకు ఉంటుంది అది వ్యాలిడిటీ. రిక్వైర్డ్ క్వార్టర్లీ రివ్యూ ఆఫ్ బ్యాంక్ గ్యారంటీ. బ్యాంక్ గ్యారంటీని క్వార్టర్లీ రివ్యూ అనేది చేస్తారనమాట. నెక్స్ట్ ఇందాక సింగిల్ లొకేషన్ చూసాం, ఇప్పుడు మల్టిపుల్ లొకేషన్స్కి చూద్దాం. మల్టిపుల్ లొకేషన్స్కి వచ్చేసరికి ఒక సర్కిల్లో రీజన్లో అయితే పిఎంజీ డిఫరెంట్ లొకేషన్ విత్ ఇన్ రీజన్ రెస్ట్ ఆఫ్ సిపిఎంజీ. ఒక రీజన్కి సంబంధించినంత వరకు డిఫరెంట్ లొకేషన్లో ఏమన్నా బుక్ నో పే లెటర్ సర్వీస్ పొందాలి అనుకుంటే ఆ పిఎంజీ గారు అంటే రీజన్ హెడ్ పిఎంజీ గారు కాబట్టి ఆయన ఇష్యూ చేస్తారు. అదర్ కండిషన్లో రెస్ట్ ఆఫ్ ది అదర్ మిగతా వాటికి ఆ రీజన్ సంబంధించిన వరకు పిఎంజీ గారు చేస్తారు. మిగతాకి సంబంధించి సిపిఎంజీ గారు. ఇది 3 years ఉంటుంది. ఇది ఫర్దర్గా ఇంకో 2 years రెన్యువల్ చేయించుకోవచ్చు. బ్యాంక్ గ్యారంటీ ఉండాలి. ఇది కూడా 39 months అగ్రిమెంట్ నుంచి 39 months ఉంటుంది. ఇది కూడా బ్యాంక్ గ్యారంటీని క్వార్టర్లీ రివ్యూ చేస్తారు. నెక్స్ట్ లైసెన్స్ ఫర్ కస్టమర్ రిజిస్టరింగ్ అండర్ ఎన్ఏఎఫ్ నేషనల్ అకౌంట్ ఫెసిలిటీ. ఎన్ఏఎఫ్ ఫెసిలిటీ పొందాలంటే ఇందా చెప్పాను కదా 1 lakh కంటే ఎక్కువ బిజినెస్ ఎన్ఏఎఫ్ ఫెసిలిటీ కావాలంటే 1 crore కంటే ఎక్కువ బిజినెస్ తీసుకురావాలి క్యాలెండర్ మంత్లో. మెయిల్ బిజినెస్ డివిజన్స్ ఆఫ్ ది పోస్టల్ డైరెక్టరేట్ వ్యాలిడ్ ఫర్ 3 years. ఇది వచ్చేసరికి పోస్టల్ డైరెక్టరేట్లో మెయిల్ బిజినెస్ డివిజన్ ఉంటుంది. ఆ మెయిల్ బిజినెస్ డివిజన్ అనేది ఈ యొక్క ఎన్ఏఎఫ్ ఫెసిలిటీకి లైసెన్స్ ఇస్తుంది. ఇది 3 years ఉంటుంది ఈ లైసెన్స్ వ్యాలిడిటీ. ఇది కూడా ఫర్దర్ 2 yearsకి రెన్యువల్ చేయించుకోవచ్చు. సిపిఎంజీ నోడల్ సర్కిల్ ఫర్ నోడల్ సర్కిల్. రిక్వైర్డ్ బ్యాంక్ గ్యారంటీ విచ్ వ్యాలిడ్ షల్ బి 39 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అగ్రిమెంట్. బ్యాంక్ గ్యారంటీ అనేది 39 months వరకు ఉంటుంది అనమాట. రిక్వైర్డ్ క్వార్టర్లీ రివ్యూ. ఆ బ్యాంక్ గ్యారంటీ మీద క్వార్టర్లీ రివ్యూ కూడా చేస్తారు. నెక్స్ట్ మంత్లీ బిల్. ఈ బుక్ నో పే లెటర్ సర్వీస్కి సంబంధించినంత వరకు మంత్లీ బిల్ ఎప్పుడు వస్తుంది ఏంటో ఒకసారి చూద్దాం. ద బుకింగ్ ఆఫీస్ సెండ్స్ మంత్లీ బిల్ ఆన్ ది ఆర్టికల్స్ బుక్డ్ ప్రీవియస్ మంత్ ఆర్ బిఫోర్ 7th ఆఫ్ ది సబ్సిక్వెంట్ మంత్. ఇప్పుడు ఇంతకు ముందు నెలలో చేసిన బిజినెస్ అంతా కూడా దాని తర్వాత నెల 7వ తారీఖు లోపు బిల్ అనేది జనరేట్ చేస్తారు. ద కస్టమర్ హ్యాస్ టు పే అమౌంట్ బిఫోర్ లాస్ట్ డే ఆఫ్ ది మంత్ ఇన్ విచ్ బిల్ రైజ్డ్. ఈ పోయిన నెలకు సంబంధించి ఈ నెలలో 7వ తారీఖు లోపు బిల్ రైజ్ చేస్తారు. ఆ బిల్లు ఈ నెల ఆఖరి లోపు పే చేయవలసి ఉంటుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ జనవరి మంత్లో బుక్ చేసిన బుక్ నో పే లెటర్కి సంబంధించి ఆర్టికల్స్ అన్నిటికీ February 7th లోపు బిల్లు రైజ్ చేస్తారు. February 7th లోపు ఆ బిల్లు February మంత్ ఎండింగ్ లోపు పే చేయవలసి ఉంటుంది. ఫర్ కస్టమర్ ప్రొవైడింగ్ మంత్లీ బిజినెస్ ఆఫ్ మోర్ దెన్ 50 lakhs ద బిల్ మే బి రైజ్డ్ fortnightly. ఒకవేళ ఎవరైతే కస్టమర్స్ 50 లక్షల కన్నా ఎక్కువ బిజినెస్ తీసుకొస్తారో వాళ్ళకి 15 రోజులకు ఒకసారి బిల్ అనేది రైజ్ చేస్తారు. హౌఎవర్ ద అప్లికబుల్ డిస్కౌంట్ ఫర్ సచ్ కస్టమర్స్ విల్ బి అడ్జస్టెడ్ ఇన్ ది మంత్లీ బేసిస్ ఇన్ ద బిల్ రైజ్డ్ ఇన్ 2 fortnight ఆఫ్ ది మంత్. ఒకవేళ ఆ కస్టమర్స్కి వచ్చే డిస్కౌంట్ని
నెలకే అడ్జస్ట్ చేస్తారనమాట. ఆ అదే 15 రోజులకు ఒకసారి బిల్ రైజ్ చేస్తారు కదా, ఎక్కువ మొత్తంలో 50 lakh అబోవ్ బిజినెస్ తీసుకొచ్చిన వాళ్ళకి ఆ 15 రోజులకి సంబంధించి నెలకి లెక్కేసి నెలకి ఎంత అవుతుందో అంత ఆ బిల్లులో డిస్కౌంట్ అనేది అడ్జస్ట్ చేసి ఇస్తారు. నెక్స్ట్ ఫస్ట్ ఫోర్ నైట్లీ బిల్ వాజ్ రైజ్డ్ బై సెకండ్ డే ఆఫ్ ది కరెంట్ మంత్ విచ్ షల్ బి పెయిడ్ ఇన్ బిఫోర్ 7th డే ఆఫ్ ది ఫాలోయింగ్ మంత్. ఈ మంత్ బిల్లు ఈ 4 నైట్లీ అంటే 15 రోజులకు ఒకసారి బిల్లు జనరేట్ చేసే క్రమంలో ఎప్పుడు రైజ్ చేస్తారో బిల్ అనేది సెకండ్ డే ఆఫ్ ది కరెంట్ మంత్, ఈ మంత్కి సంబంధించి సెకండ్ డేలో రైజ్ చేస్తారో అది ఆ తర్వాత మంత్లో 7th లోపు కట్టాలి. సెకండ్ 4 నైట్ బిల్లు రైజ్డ్ 7th డే ఆఫ్ ది ఫాలోయింగ్ మంత్ అండ్ షల్ బి పెయిడ్ బిఫోర్ ద లాస్ట్ డే ఆఫ్ ది మంత్. సెకండ్ బిల్ వచ్చేసరికి అదే 15 రోజులకు ఒకసారి బిల్ రైజ్ చేస్తారని చెప్పాం కదా. ఫస్ట్ బిల్ వచ్చేసరికి సెకండ్ డే ఆఫ్ ది కరెంట్ మంత్, ఆ నెలలో రెండో రోజు రైజ్ చేస్తే దాన్ని ఆ తర్వాత నెలలో 7 రోజుల లోపు 7th డే లోపు కట్టాలి. అలా కాకుండా రెండో 15 రోజులకు సంబంధించి ఆ బిల్ ఎప్పుడు రైజ్ చేస్తారంటే 7th డే ఆఫ్ ది ఫాలోయింగ్ మంత్, ఆ నెలలో 7వ తారీఖున బిల్ రైజ్ చేస్తే ఆ నెల ఆఖరి లోపు ఆ బిల్ అనేది పే చేయాలి. అర్థమైందా? ఫస్ట్ బిల్ ఏమో 2వ తారీఖున రైజ్ చేస్తారు, అది కరెంట్ మంత్, ఆ నెలలో 2వ తారీఖున రైజ్ చేస్తే ఆ తర్వాత నెలలో 7వ తారీఖు లోపు కట్టాలి. ఫస్ట్ 15 రోజులకు సంబంధించి. సెకండ్ 15 రోజులకు సంబంధించి ఆ బిల్లు 7వ తారీఖున రైజ్ చేస్తే ఆ తర్వాత నెలలో ఆ నెలాఖరు లోపు ఆ బిల్ అనేది పే చేయాలి. ఇఫ్ ద బిల్ ఈజ్ నాట్ పెయిడ్ విత్ ఇన్ ద డ్యూ డేట్ ఏ పెనాల్టీ రేట్ ఆఫ్ 12% విల్ బి చార్జ్డ్. ఒకవేళ బిల్లు డ్యూ డేట్లో కట్టకపోతే 12% పెనాల్టీ అనేది చార్జ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి బుక్ నో పే లెటర్లో. నాట్ పేమెంట్ ఆఫ్ బిల్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ పేమెంట్ ఆఫ్ బిల్ ఈవెన్ ఆఫ్టర్ 2 months ఫ్రమ్ ద బిల్ డేట్ designated authority will invoke the bank guarantee to recover the total outstanding amount. The period can be extended for state central government organizations by the concerned CPMG. ఒకవేళ బిల్ కానీ పే చేయకపోతే 2 నెలలు దాటినా కానీ బిల్లు పే చేయకపోతే ఆ అథారిటీ ఈ పోస్టులకు సంబంధించిన అథారిటీ అంటే లైసెన్సింగ్ అథారిటీ ఎవరైతే ఉంటారో ఆ లైసెన్స్ ఎవరైతే ఇష్యూ చేశారో బుక్ నో పే లెటర్ సంబంధించి ఆ అథారిటీ ఏం చేస్తారంటే బ్యాంక్ గ్యారంటీని రికవర్ చేస్తారు. ఎంత అయితే అవుట్స్టాండింగ్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అంతా రికవర్ చేస్తారు. ఒకవేళ ఆ రికవరీ చేసే టైం పీరియడ్ ఉంటుందో ఆ టైం పీరియడ్ని సిపిఎంజీ గారు ఎక్స్టెండ్ చేయొచ్చు. ఎవరికి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏమన్నా ఒకవేళ బిల్ సరిగ్గా పే చేయకపోతే 1-2 నెలలు దాటినా కానీ వాళ్ళకి ఆ రికవరీ బ్యాంక్ గ్యారంటీ రికవరీ అనేది కొద్దిగా అడ్జస్ట్ చేయొచ్చు అనమాట సిపిఎంజీ సార్. ద డిజిగ్నేటెడ్ అథారిటీ విల్ బి సీనియర్ సూపరింటెండెంట్ సీనియర్ పోస్ట్ మాస్టర్ ఆర్ నాట్ ద బిలో ర్యాంక్ ఆఫ్ ది పోస్టల్ సర్వీసెస్ గ్రూప్ బి. ఈ బిల్లుకి సంబంధించి ఈ బ్యాంక్ గ్యారంటీ రికవర్ చేయడానికి సంబంధించి డిజిగ్నేటెడ్ అథారిటీ అంటే ఎవరు వస్తారంటే సూపరింటెండెంట్ గారు, సీనియర్ సూపరింటెండెంట్ గారు, అలాగే సూపరింటెండెంట్ గారు, సీనియర్ పోస్ట్ మాస్టర్, వీళ్ళందరూ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ గ్రూప్ బి ఆఫీసర్ కన్నా తక్కువ ర్యాంక్ అని వాళ్ళందరూ కూడా వస్తారనమాట. నెక్స్ట్ స్పీడ్ పోస్ట్ డొమెస్టిక్ స్ట్రక్చర్ డిస్కౌంట్ స్ట్రక్చర్ అనమాట. ఈ స్పీడ్ పోస్ట్కి సంబంధించి డొమెస్టిక్ డిస్కౌంట్ స్ట్రక్చర్ అనమాట. స్పీడ్ పోస్ట్ డిస్కౌంట్ స్ట్రక్చర్ ఒకసారి చూద్దాం. మంత్లీ స్పీడ్ పోస్ట్ బిజినెస్ 50,000 నుంచి 5 లక్షల వరకు తీసుకొస్తే 10% గుర్తుపెట్టుకోండి. 50,000తో స్టార్ట్ అవుద్ది. 50,000 లోపు ఏ డిస్కౌంట్ ఉండదు. 50,000 నుంచి 5 లక్షల వరకు తీసుకొస్తే 10%, 5 లక్షల నుంచి 25 లక్షలు అయితే 15%, 25 లక్షల నుంచి ₹1 కోటి అయితే 20%, ₹1 కోటి నుంచి 5 కోట్లు అయితే 25%, అబౌవ్ 5 crore అయితే 30%. గుర్తుపెట్టుకోండి. 1% అడిషనల్ డిస్కౌంట్ ద కస్టమర్ ఐదర్ అవైల్ ద అడ్వాన్స్ డిపాజిట్ ఫెసిలిటీ ఆర్ మేక్ పేమెంట్ అట్ ద టైమ్ ఆఫ్ బుకింగ్ టైంలో పేమెంట్ చేసిన వాళ్ళకి ఎక్స్ట్రా 1% డిస్కౌంట్ అనేది ఇస్తారు. గుర్తుపెట్టుకోండి. బుకింగ్ టైంలో పేమెంట్ చేస్తే 2% అడిషనల్ డిస్కౌంట్ ఫర్ కస్టమర్స్ హ్యావింగ్ మంత్లీ రెవెన్యూ మోర్ దెన్ 25 lakhs హూ ఐదర్ అవైల్ అడ్వాన్స్ డిపాజిట్ ఫెసిలిటీ ఆర్ మేక్ పేమెంట్ అట్ ద టైమ్ ఆఫ్ బుకింగ్. ఎవరైతే మంత్లీ రెవెన్యూ అనేది 25 లక్షల కన్నా ఎక్కువ తీసుకొస్తారో వాళ్ళకి 2% ఇస్తారు. అలా కాకుండా అట్ ద టైమ్ ఆఫ్ బుకింగ్ టైంలో డిపాజిట్ చేస్తారు చూసారా అమౌంట్, వాళ్ళకి 1% ఇస్తారు. బుకింగ్ డేటా ఈజ్ టు బి మేడ్ అవైలబుల్ టు ద బుకింగ్ ఆఫీస్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫార్మేట్ యాజ్ ప్రిస్క్రైబ్డ్. బుకింగ్ డేటా అనేది ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో ఉంటుంది అనమాట బుకింగ్ ఆఫీస్. ఇన్ కేస్ ఆఫ్ బుకింగ్ డేటా రిసీవ్డ్ విత్ పేపర్ మేనిఫెస్ట్ ఓన్లీ వితౌట్ సాఫ్ట్ కాపీ ద డిస్కౌంట్ విల్ బి రెడ్యూస్డ్ బై హాల్ఫ్. బుకింగ్ డేటా అంటే బుక్ చేయవలసిన డేటా ఉంటుంది కదా, ఆ డేటా అంతా ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో తీసుకొచ్చేవాళ్ళు. ఒకవేళ ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో కాకుండా సాఫ్ట్ కాపీ ద డిస్కౌంట్ వుడ్ బి రెడ్యూస్డ్ బై హాల్ఫ్. పేపర్ మీద ఓన్లీ హార్డ్ కాపీ ఇస్తే పేపర్ మేనిఫెస్ట్ ఓన్లీ హార్డ్ కాపీ ఇచ్చారు, సాఫ్ట్ కాపీ ఇవ్వలేదు. అలాంటప్పుడు ఏం చేస్తారు? 1% డిస్కౌంట్ అనేది తగ్గిస్తారు. నెక్స్ట్ డిస్కౌంట్ స్ట్రక్చర్ ఫర్ వాల్క్-ఇన్ కస్టమర్స్ ఫర్ బుకింగ్ స్పీడ్ పోస్ట్. ఇప్పుడు దాకా చూసింది మన కాంట్రాక్చువల్ కస్టమర్స్ అందరూ ఎక్కువ మొత్తంలో బిజినెస్ చేసే వాళ్ళకి. గుర్తుపెట్టుకోండి. 50,000 నుంచి 5 లక్షల వరకు 10% డిస్కౌంట్ ఇస్తారు స్పీడ్ పోస్ట్కి సంబంధించి. 5 లక్షల నుంచి 25 లక్షల వరకు 15, 25 లక్షల నుంచి ₹1 కోటి వరకు 20, అంటే 10, 15, 20, 25, 30 వచ్చేసరికి 5 కోట్లు. 50 నుంచి 5 లక్షలు 10%. ఇది గుర్తుపెట్టుకుంటే మధ్యలో ఆటోమేటిక్గా గుర్తుంది. ఇప్పుడు వాల్క్-ఇన్ కస్టమర్స్ రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో స్పీడ్ పోస్ట్ కస్టమర్స్ వాల్క్-ఇన్ డిస్కౌంట్లు ఇస్తారో చూద్దాం. డైలీ రెవెన్యూ బిజినెస్ 2,000 to 1 lakh. డైలీ రెవెన్యూ బిజినెస్ అనేది ₹2,000 నుంచి ₹1,00,000 వరకు తీసుకొస్తే వాళ్ళకి 5% ఇస్తారు. అంటే ఈరోజు ఒక కస్టమర్ వచ్చి డైలీ రెవెన్యూ అంటే ఈరోజు ప్రత్యేకించి ఒక ₹3,000 ఆర్టికల్స్ తీసుకొచ్చి స్పీడ్ పోస్ట్ బుక్ చేయమన్నారు. అదే ₹3,000 ఆర్టికల్స్కి సంబంధించి స్పీడ్ పోస్ట్ బుక్ చేసుకున్నారు. అప్పుడు అతనికి ఎంత ఇస్తారో డిస్కౌంట్ 5%. 3,000లో 5% అంటే ₹150 డిస్కౌంట్ ఇస్తారు. 3,000కి ₹150 డిస్కౌంట్ ఇస్తారు. అలాగే అబౌవ్ 1 lakh తీసుకొస్తే 10%. కస్టమర్స్ ఎవరైనా బుకింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చి ₹1,00,000 కన్నా ఎక్కువ విలువైన స్పీడ్ పోస్టులు బుక్ చేశారనుకోండి, వాళ్ళకి
10% డిస్కౌంట్ ఇస్తారు. 2000 నుంచి 1 లక్ష అయితే 5% డిస్కౌంట్. ఫ్రీ పికప్ సర్వీస్ ఎప్పుడు ఇస్తారంటే మినిమం 10,000 రెవెన్యూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ పికప్. ఒకవేళ ఎవరైనా కస్టమర్స్ 10,000 రూపాయల కంటే ఎక్కువ బిజినెస్ చేస్తాను, ఎక్కువ స్పీడ్ పోస్ట్ బిజినెస్ చేస్తాను అంటే ఫ్రీగా పికప్ చేసుకుంటారు. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క కన్సైన్మెంట్స్ తీసుకుని బుక్ చేసుకుంటారు అనమాట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డైరెక్ట్ పోస్ట్ గురించి చూద్దాం. డైరెక్ట్ పోస్ట్ పేరులోనే ఉంది, డైరెక్ట్గా పోస్ట్ చేయడం ఏంటో చూద్దాం. అన్అడ్రస్డ్ పోస్టల్ ఆర్టికల్స్ లైక్ letter card, brochures, questionnaires, pamphlets, samples, coupons, posters, or any form of printed communication that is not prohibited under the Indian Post Office Act can be sent. డైరెక్ట్ పోస్ట్ అంటే పాంప్లెట్స్, అలాగే కూపన్స్, పోస్టర్స్, వాల్ పోస్టర్స్ అవి ఉంటాయి కదండి, బ్రోచర్స్, లెటర్ కార్డ్స్, ఇవన్నీ కూడా డైరెక్ట్ పోస్ట్ కిందకు వస్తాయి. ఇవి ప్రింటెడ్ కమ్యూనికేషన్ నాట్ ప్రొహిబిటెడ్ అండర్ ది ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ కెన్ బి సెంట్. ఏవైతే ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ ప్రకారం ప్రొహిబిటెడ్ కావో అవన్నీ కూడా డైరెక్ట్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు అని చెప్తున్నారు. పాంప్లెట్స్, కూపన్స్, బ్రోచర్స్, పోస్టర్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ డైరెక్ట్ పోస్ట్ ఫెసిలిటీ పొందాలంటే మినిమం క్వాంటిటీ 1000 పీసెస్ అనేవి ఎట్ ఏ టైం పంపించాలి. నో అప్పర్ లిమిట్ అనేది ఏమీ లేదు, ఎన్నైనా పంపించవచ్చు. మినిమం మాత్రం 1000 పీసెస్ పంపించాలి. లెంత్ అండ్ విడ్త్ ఆఫ్ ది ఆర్టికల్ షుడ్ నాట్ ఎక్సీడ్ A3 సైజ్ పేపర్. ఈ ఆర్టికల్ సంబంధించి డైరెక్ట్ పోస్ట్ ఆర్టికల్ సంబంధించి A3 సైజ్ పేపర్ దాటకూడదు. లెంత్ అండ్ విడ్త్. దీనికి టారిఫ్ వచ్చేసరికి అప్ టు 20 grams 1.5 per ఆర్టికల్, రూపాయిన్నర అనమాట. 20 grams రూపాయిన్నర ఈ డైరెక్ట్ పోస్ట్ ఆర్టికల్స్కి. అలాగే ఇంటర్సిటీ అయితే 20 grams ₹2. ఇంటర్సిటీ అయితే 20 grams ₹2. నార్మల్గా అయితే ఇంటర్సిటీ కాకుండా నార్మల్గా పంపించాలంటే రూపాయిన్నర 20 grams. అడిషనల్ 20 grams ఆర్ పార్ట్కి ₹1 per ఆర్టికల్. అర్థమైందా? ఫస్ట్ 20 grams రూపాయిన్నర, ఇంటర్సిటీ అయితే ₹2, అడిషనల్ 20 grams ఆర్ పార్ట్కి ₹1. గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ పోస్ట్. డిస్కౌంట్ 5% అడ్మిసిబుల్ ఫర్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ టెండర్ అట్ వన్ టైమ్ ఎక్సీడింగ్ 50,000. 50,000 కన్నా ఎక్కువ ఆర్టికల్స్ కనుక ఈ డైరెక్ట్ పోస్ట్ ద్వారా బుక్ చేస్తే 5% అనేది డిస్కౌంట్ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రిటైల్ పోస్ట్ అంటే గుర్తుపెట్టుకోండి. రిటైల్ పోస్ట్ అంటే మీకు పేరులోనే అర్థమైపోతుంది. బిల్స్ అవన్నీ వస్తాయి రిటైల్ అంటే. రిటైల్స్ పోస్ట్ ఇన్వాల్వ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ కస్టమర్స్ అండ్ అదర్ సర్వీసెస్. వీ అండర్టేక్ ద ఫాలోయింగ్ సర్వీసెస్. ఈ రిటైల్ పోస్ట్ కింద ఏమేమి వస్తాయంటే పెన్షన్ పేమెంట్స్ వస్తాయి, రైల్వే BSNL పెన్షన్ పేమెంట్స్, అలాగే సేల్ ఆఫ్ అప్లికేషన్ ఫార్మ్స్, యూనివర్సిటీ అప్లికేషన్, రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ కూడా ఈ రిటైల్ పోస్ట్ కిందకే వస్తుంది. పెన్షన్ పేమెంట్స్ వస్తాయి, అలాగే సేల్ ఆఫ్ అప్లికేషన్ ఫార్మ్స్ ఆఫ్ యూనివర్సిటీ వస్తుంది, అలాగే రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ వస్తుంది, బిల్ కలెక్షన్ అండర్ ఈ పేమెంట్, టెలిఫోన్, వాటర్, ఎలక్ట్రిసిటీ బిల్, ఇవన్నీ కూడా రిటైల్ పోస్ట్ కిందకే వస్తాయి. దీని టారిఫ్ వచ్చేసరికి ట్రాన్సాక్షన్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. టారిఫ్ ఎక్స్క్లూజివ్ జిఎస్టీ కాకుండా ఇదనమాట. ₹1000 అయితే రిటైల్ పోస్ట్ వాల్యూ ₹5 అనేది ఛార్జ్ చేస్తారు. ₹1000 దాటిన కాడ నుంచి 2,500, 1,001 నుంచి 2,500 వరకు అయితే ₹10, 2,501 నుంచి 5,000 వరకు అయితే ₹15, అబోవ్ 5,000 అయితే ₹20. ఒకసారి మళ్ళీ చెప్తాను. అప్ టు ₹1,000 అయితే ₹5, 1,001 to 2,500 అయితే ₹10, 2,501 to 5,000 అయితే ₹15, అబోవ్ 5,000 అయితే ₹20 అవుతుంది. ఈ పోస్ట్ లాంచ్ ఆన్ 30/1/2004. ఈ పోస్ట్ సర్వీస్ అనేది January 30, 2004 లాంచ్ చేయబడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్, గుర్తుపెట్టుకోండి. ఈ పోస్ట్ ఈజ్ అన్ అన్రిజిస్టర్డ్ హైబ్రిడ్ మెయిల్ which provides electronic transmission of messages which may include text messages, scanned images, pictures, etc. ఈ పోస్ట్ అనేది హైబ్రిడ్ మెయిల్ అనమాట. మెయిల్ ద్వారా పంపిస్తారనమాట. ఏది మెసేజెస్, టెక్స్ట్ మెసేజెస్ కానీ, స్కాన్డ్ ఇమేజెస్ కానీ, పిక్చర్స్ కానీ అలా. ద డెలివరీ ఇన్ హార్డ్ కాపీస్ అనేది డెలివరీ చేయబడతాయి. మెయిల్ ద్వారా సాఫ్ట్ కాపీ పంపిస్తారు, అది అక్కడ పోస్ట్ ఆఫీస్లో డెస్టినేషన్ దగ్గర హార్డ్ కాపీస్ అనేవి డెలివరీ చేస్తారు. పోస్ట్ మ్యాన్ ద్వారా, డెలివరీ స్టాఫ్ ద్వారా, ఆర్డినరీ మెయిల్ ద్వారా ఆర్డినరీగా డెలివరీ చేయబడతాయి. ఇది వచ్చేసరికి 2 types ఆఫ్ కస్టమర్స్, రిటైల్ కస్టమర్స్, కార్పొరేట్ కస్టమర్స్. 2 types ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. ఈ పోస్ట్ మెసేజ్ ఇస్ ప్రింటెడ్ A4 సైజ్ పేపర్ మీద ప్రింట్ చేసి ఆ మెసేజ్ అనేది డెలివరీ చేయబడుతుంది. దీనికి ఛార్జెస్ వచ్చేసరికి చూడండి డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి ఈ పోస్ట్కి సంబంధించి. ఫస్ట్ రిటైల్ కస్టమర్ అంటే డైలీ వచ్చి బుక్ చేసుకుని వెళ్ళేవాళ్ళు అనమాట. వాళ్ళకి వచ్చేసరికి ₹10 per A4 సైజ్ పేజ్. ఒక A4 సైజ్ పేజ్లో మెసేజ్ పంపించాలి అంటే ₹10 ఛార్జ్ చేస్తారు. అంటే ఎదుటి వాళ్ళకి హార్డ్ కాపీ ప్రింట్ తీసి దాన్ని డెలివరీ చేస్తారనమాట. ₹6 per పేజ్ ఇన్ కేస్ కస్టమర్ యూజెస్ హ్యాస్ ఓన్ ప్రీమిసెస్లో, అంటే అతను ఉన్న ప్రదేశంలోనే వేరే వ్యక్తి పంపించాలంటే ₹6 ఛార్జ్ చేస్తారు. కార్పొరేట్ కస్టమర్స్కి అయితే ఇందాక రిటైల్ కస్టమర్స్ చెప్పాను, అంటే డైలీ వచ్చి చేసుకునేవాళ్ళు. అలా కాకుండా కార్పొరేట్ కస్టమర్స్ అంటే ఎక్కువ మొత్తంలో చేసుకునేవాళ్ళు. ఇలాగైతే ₹6 A4 సైజ్ పేజ్కి. డైలీ వచ్చి చేసుకునే వాళ్ళకి ₹10. ₹5 per A4 సైజ్ కస్టమర్స్ 50 messages ఆర్ మోర్ మెసేజెస్. చూడండి ₹6 ఏమో A4 సైజ్ పేపర్, ₹5 per పేజ్ A4 సైజ్ ఇఫ్ కార్పొరేట్ కస్టమర్ సెండ్స్ 50 ఆర్ మోర్ మెసేజ్. నార్మల్గా కార్పొరేట్ కస్టమర్స్కి ₹6 per పేజ్ A4 సైజ్ పేజ్కి. అలా కాకుండా 50 కన్నా ఎక్కువ మెసేజెస్ సెండ్ చేస్తారు ఎట్ ఏ టైం అనుకుంటే అతనికి ₹5 per A4 సైజ్ పేపర్కి ₹5 కట్ట తీసుకుంటారు. ఆపరేటింగ్ ప్రొసీజర్, దీనికి వచ్చేసరికి ప్రొసీజర్ ఏంటో చూద్దాం. కస్టమర్ టు ప్రెజెంట్ A4 సైజ్ పేపర్ మెసేజ్ ప్రింటెడ్ హ్యాండ్ రైటెన్ ఇన్ ఎనీ లాంగ్వేజ్, పిక్చర్, టెక్స్ట్ ఆర్ బోత్ అట్ ఎనీ పోస్ట్ ఆఫీస్. మెసేజ్ పంపించాలి అనుకుంటే A4 సైజ్ పేపర్కి సరిపడా మెసేజ్ ప్రింట్ చేసింది కానీ, హ్యాండ్ రైటింగ్ చేతితో రాసింది కానీ, పిక్చర్ కానీ, టెక్స్ట్ కానీ ఏదో ఒక పోస్ట్ ఆఫీస్లో అక్కడ ఇవ్వాలి. ద నేమ్ అండ్ అడ్రస్, పిన్ కోడ్ టు బి క్లియర్లీ ఫర్నిష్డ్ ఆన్ ద టాప్. మెసేజ్ రాసిన చోట టాప్లో పిన్ కోడ్, నేమ్, అడ్రస్ అవన్నీ రాయాలి.
రిసిప్ట్ గ్రాంటెడ్, మెసేజ్ స్కాన్డ్ అండ్ ట్రాన్స్మిటెడ్. అది తీసుకున్న తర్వాత అతనికి రిసిప్ట్ ఇస్తారు, ఆ తర్వాత మెసేజ్ స్కాన్ చేసి పంపిస్తారు. మెసేజ్ రిసీవ్డ్, ప్రింట్ టేక్అవుట్ అండ్ సెంట్ ఫర్ డెలివరీ. ఆ మెసేజ్ ఆ పోస్ట్ ఆఫీస్కి, డెలివరీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకుని ఆ ప్రింట్అవుట్ తీసుకుని ప్రింట్అవుట్ డెలివరీకి పంపిస్తారు. దీంట్లో మళ్ళీ టైప్స్ ఆఫ్ మెసేజెస్ ఉంటాయి, ఒకసారి చూద్దాం. మెనీ టు వన్ అంటే ఎక్కువ మంది కలిపి ఒకరికి మెసేజ్ పంపించాలి అనుకున్నప్పుడు దిస్ ఫెసిలిటీ సెండింగ్ సేమ్ ఈ పోస్ట్ మెసేజ్ ఫ్రమ్ మెనీ సెండర్స్ టు వన్ రిసిపెంట్స్ ఈమెయిల్ ఇన్బాక్స్. మెనీ సెండర్స్ నుంచి రిసిపెంట్స్ ఈమెయిల్ బాక్స్, వన్ రిసిపెంట్స్ ఈమెయిల్ బాక్స్. ఒక పర్సన్కి పంపించాలనుకున్నప్పుడు మ్యాక్సిమం 10 మంది మాత్రమే పంపించగలరు. అప్పుడు ఛార్జెస్ ఏంటో చూద్దాం. చూడండి, ఎక్కువ మంది నుంచి ఒకరికి అంటే 10 మంది కలిపి ఒక అతనికి మెయిల్ చేయాలనుకున్నారు. అప్పుడు 5 రూపీస్ పర్ పేజ్, A4 సైజ్కి 5 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఎవ్రీ అటాచ్మెంట్కి అప్ టు 1 MB ఇంకో 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 5 రూపీస్ పర్ ఈచ్ సబ్సిక్వెంట్ సెండర్. ఒకరికి 5 రూపాయలు, ఆ తర్వాత వేరే నెక్స్ట్ ఇంకో అదే మెసేజ్ ఇంకొకరికి పంపాలంటే, ఆ 10 మంది కలిపి ఇంకొకరికి పంపించాలంటే ఇంకో 5 రూపాయలు. అలా 1 to many. ఒకవేళ ఒక మనిషి నుంచి ఎక్కువ మందికి పంపించాలనుకుంటే అప్పుడు ఏం చేయాలి? సెండింగ్ ద సేమ్ ఈ పోస్ట్ మెసేజ్ ఫ్రమ్ ఏ సెండర్ టు మల్టిపుల్ రిసిపెంట్స్, మ్యాక్సిమం 20 ఆన్ ద రిసిపెంట్ ఈమెయిల్ బాక్స్. ఒకరి నుంచి ఎక్కువ మందికి పంపాలంటే 20 మంది వరకు పంపించవచ్చు. అలా కాకుండా ఎక్కువ మంది నుంచి ఒకరికి పంపించాలంటే అలాంటప్పుడు ఆ మెయిల్ అనేది 10 మంది నుంచి ఒకరికి పంపించవచ్చు. ఒకరి నుంచి ఎక్కువ మంది అంటే మ్యాక్సిమం 20 మంది వరకు పంపించవచ్చు. ఇక్కడ ఛార్జెస్ ఏంటంటే ఇక్కడ 5 రూపాయలు A4 సైజు ఫస్ట్ పేజ్ 10 రిసిపెంట్స్కి 10 మందికి 5 రూపాయలు, ఆ తర్వాత 5 రూపాయలు పర్ అటాచ్మెంట్, అక్కడ కూడా అంతే 5 రూపాయలు పర్ అటాచ్మెంట్. సబ్సిక్వెంట్ సెంటర్కి 5 రూపాయలు, ఇక్కడ సబ్సిక్వెంట్ సెంటర్కి 3 రూపీస్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటి 1 to many, ఒకరి నుంచి ఎక్కువ మందికి పంపుతున్నాం, అప్పుడు ఛార్జ్ తక్కువ ఉంటుంది సబ్సిక్వెంట్ సెంటర్కి, అంటే 11 to 20 రిసిపెంట్స్కి. బిల్లింగ్ ఆఫ్ కార్పొరేట్ కస్టమర్స్. ఈ బిల్లింగ్ అనేది ఎప్పుడు ఇస్తారు కార్పొరేట్ కస్టమర్స్కి ఈ సర్వీస్కి సంబంధించి ఒకసారి చూద్దాం. బిల్ విల్ బి గ్రాంటెడ్ బై సిస్టమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది మంత్ అండ్ పెయిడ్ బై ద కస్టమర్ ఆన్ బిఫోర్ లాస్ట్ బిజినెస్ డే ఆఫ్ ది ఫాలోయింగ్ మంత్. బిల్లు ఏ మంత్ అంటే ఈ మంత్కి చేసినటువంటి బిజినెస్కి సంబంధించి మొత్తం బిల్ అంతా ఈ మంత్ ఎండింగ్లో బిల్లు రిలీజ్ చేస్తారు. ఆ బిల్లు ఫాలోయింగ్ మంత్, ఆ తర్వాత నెల ఎండింగ్ లోపు లాస్ట్ బిజినెస్ డే ఏదైతే ఉంటుందో ఆ బిజినెస్ డే లోపు ఆ బిల్ అనేది పే చేయాలి. ఒకవేళ పే చేయకపోతే పెనాల్టీ ఏంటి? ఇఫ్ బిల్ నాట్ పెయిడ్ విత్ ఇన్ ద స్పెసిఫైడ్ టైమ్, పెనాల్టీ 12% per annum on outstanding amount will be charged subject to the minimum of 100. ఆ పెనాల్టీ 12% అనేది వేస్తారు, లేకపోతే మినిమం ఆఫ్ 100 రూపీస్ అనేది పెనాల్టీ వేస్తారు. ప్రిజర్వేషన్ ఆఫ్ రికార్డ్ ఆఫ్ ఈ పోస్ట్ రికార్డ్ ఎంతకాలం ఉంచాలి? రికార్డ్ ఆఫ్ ఈ పోస్ట్ విల్ బి ప్రిజర్వ్డ్ ఫర్ 12 months. ఈ పోస్ట్ రికార్డ్ అంతా కూడా 1 సంవత్సరం వరకు మాత్రమే ప్రిజర్వేషన్ పీరియడ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వాల్యూ పేయబుల్ సిస్టమ్, VP సిస్టమ్ అనమాట. VP అమౌంట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 5,000. ఈ వాల్యూ పేయబుల్ సిస్టమ్ ద్వారా వాల్యూ పేయబుల్ మనీ ఆర్డర్ అనేది VP అమౌంట్ అనేది 5,000 దాటకూడదు. ఇన్సూరెన్స్ ఈజ్ కంపల్సరీ ఫర్ VP ఆర్టికల్ ఎక్సీడింగ్ 1500 1,500 దాటినట్లయితే దానికి కంపల్సరీగా ఇన్సూరెన్స్ అనేది చేయించాలి. VP ఆర్టికల్కి 1,500 దాటినట్లయితే. షెడ్యూల్ ఫర్ బుకింగ్ ఛార్జెస్. ఈ VPకి సంబంధించి ఛార్జెస్ ఎలా ఉంటాయి చూద్దాం. 20 రూపీస్కి అయితే VP వాల్యూ 20 రూపీస్ ఉంటే దానికి 2 రూపీస్ ఛార్జీ. ఒకవేళ VP వాల్యూ 20 to 50 రూపీస్ ఉంటే 3 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే VP వాల్యూ 50 రూపాయల కన్నా ఎక్కువ ఉంటే 5 రూపాయలు అనేది ఛార్జ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇన్సూరెన్స్ గురించి చూద్దాం. In సెంట్రల్ గవర్నమెంట్ shall not incur any liability in respect of sum specified for remittance to the sender in respect of value payable article unless and until that sum has been received for the addressee and unless claim for the sum has been preferred within 90 days from the date of posting of the article. ఈ ఇన్సూరెన్స్కి సంబంధించి వాల్యూ పేయబుల్ ఆర్టికల్స్కి సంబంధించి ఇన్సూరెన్స్ చేసుకుంటే ఆ క్లైమ్ అనేది 90 days లోపు, పోస్ట్ చేసినప్పటి నుంచి 90 days లోపు ఆ క్లైమ్ అనేది చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇన్సూరెన్స్కి సంబంధించి VP ఆర్టికల్స్కి సంబంధించి ఇన్సూరెన్స్ వరకు మనకి 90 days లోపు ఆ క్లైమ్ అనేది చేసుకోవాలి. లిమిట్ ఆఫ్ ఆర్టికల్ బుకింగ్ అట్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్. ఏ ఆర్టికల్కైనా 90 days లోపు, డేట్ ఆఫ్ పోస్టింగ్ నుంచి 90 days లోపు ఇన్సూరెన్స్ అనేది క్లైమ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. లిమిట్ ఆఫ్ ఆర్టికల్ బుకింగ్ అట్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో అయితే ఇన్సూరెన్స్ చేసుకుంటే 600 వరకు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. అదర్ పోస్ట్ ఆఫీస్లో అయితే 1 lakh వరకు చేసుకోవచ్చు. ద సెండర్ ఆఫ్ అన్ ఇన్సూర్డ్ ఆర్టికల్ షల్ బి ఎంటైల్ టు అబ్టైన్ ఫ్రీ ఆఫ్ ఛార్జ్ అండ్ అక్నాలజ్మెంట్ ఆఫ్ ఇట్స్ డెలివరీ సైన్డ్ బై ది అడ్రసీ ఆర్ హ్యాస్ డూలీ ఆథరైజ్డ్ ఏజెంట్. ఇన్సూరెన్స్ ఆర్టికల్స్కి అక్నాలజ్మెంట్ అనేది ఫ్రీగా ఇస్తారు. ఆ డెలివరీ అయినప్పుడు ఆ డెలివరీ ఎవరైతే తీసుకుంటారో ఆ అడ్రస్ అతను సంతకం పెట్టించి అక్నాలజ్మెంట్ అనేది రిటర్న్ చేస్తారు ఇన్సూర్డ్ ఆర్టికల్కి. ఇన్సూరెన్స్ కవర్స్ రిస్క్స్, ఓవరాల్ రిస్క్స్ ఎక్సెప్ట్ యాక్ట్స్ ఆఫ్ గాడ్, ఫోర్స్ మెజ్యూ, వార్, రిట్యోస్, సివిల్ కమోషన్స్, అరెస్ట్, రిస్ట్రైన్డ్, సీజర్ అండర్ లీగల్ ప్రాసెస్, ఆర్డర్, రిస్ట్రిక్షన్, ప్రొహిబిషన్ ఇంపోజ్డ్ బై ది గవర్నమెంట్ ఇన్ కోర్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ బై పోస్ట్. ఇన్సూరెన్స్ అనేది ఆల్ రిస్క్స్కి సంబంధించి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ కొన్ని తప్పితే అవేంటి? యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే అనుకోకుండా సునామీ, తుఫాన్లు అలాంటివి వచ్చినా, లేకపోతే ఫోర్స్ మెజ్యూ అనుకోకుండా ఏమన్నా జరిగిన పెద్ద సంఘటనలు, వార్ కానీ, రియోట్స్ కానీ, సివిల్ కమోషన్స్ కానీ, అరెస్ట్ అయినా అలాంటి సందర్భంలో ఇన్సూరెన్స్ అనేది చేసుకోవడానికి
అర్హులు కాదు. అలాగే ప్రొహిబిటెడ్ ఆర్టికల్ ఏమన్నా పంపించినా వాటికి కూడా ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోలేదు. ఫర్ రిటైల్ కస్టమర్, ఇన్సూరెన్స్కి సంబంధించి రిటైల్ కస్టమర్స్ అంటే డైలీ పోస్ట్ ఆఫీస్కి వచ్చి బుక్ చేసుకుని వెళ్ళేవాళ్ళు అనమాట. వాళ్ళకి ఇన్సూరెన్స్ వాల్యూ ఎంతో, దానికి ఇన్సూరెన్స్ ఫీ ఎంతో చూద్దాం. రిటైల్ కస్టమర్స్కి వచ్చి 200కి 10 రూపీస్, అబౌవ్ 200 అయితే 10 రూపీస్ ప్లస్ 6 రూపీస్. అబౌవ్ 200 అయితే 10 రూపీస్ ప్లస్ 6 రూపీస్ ఫర్ ఎవ్రీ అడిషనల్ 100 రూపీస్ ఆర్ ఫ్రాక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను 300 రూపాయలకి ఇన్సూరెన్స్ చేసాడు అనుకో, అతనికి ఎంత పడుతుంది? ఫస్ట్ 200 రూపీస్కి 20 రూపీస్, తర్వాత ఎవ్రీ 100 ఆర్ ఫ్రాక్షన్ వచ్చేసరికి 6 రూపీస్. సో సారీ, ఫస్ట్ 200 రూపీస్కి 10 రూపీస్, ఎవ్రీ 100 రూపీస్ ఆర్ ఫ్రాక్షన్కి 6 రూపీస్, కాబట్టి 200 రూపీస్కి 10 రూపీస్, ఇంకో 100 రూపీస్కి 6 రూపీస్, 16 రూపీస్ అనేది పడుతుంది. అలా కాకుండా 350 అయితే ఫస్ట్ 200 రూపీస్కి 10 రూపీస్, తర్వాత 100 రూపీస్కి 6 రూపీస్, తర్వాత ఇంకో 100 లేదు 50 ఉంది, 50 అయినా ఫ్రాక్షన్ అయినా 100 తోటి లెక్కేస్తారు కాబట్టి ఇంకో 6, అక్కడ 22 రూపీస్ అవుతుంది. నెక్స్ట్, ఫర్ ఆల్ కాంట్రాక్చువల్ కస్టమర్స్ స్పీడ్ పోస్ట్ అండ్ బిజినెస్ పార్సిల్. ఒకవేళ కాంట్రాక్చువల్ కస్టమర్స్ అయితే స్పీడ్ పోస్ట్, బిజినెస్ పార్సిల్ సంబంధించి ఈ యొక్క ఇన్సూరెన్స్ ఫీ ఎంత ఉంటుందో ఒకసారి చూద్దాం. కాంట్రాక్చువల్ కస్టమర్స్కి అయితే అప్ టు 200 రూపీస్కి 4 రూపీస్, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అబౌవ్ 200 రూపీస్ 4 రూపీస్ ప్లస్ 1.5% ఆఫ్ ఇన్సూర్డ్ వాల్యూ ఎక్సీడింగ్ 200. చూడండి, అప్ టు 200 రూపీస్కి అయితే 4 రూపీస్, అబౌవ్ 200 రూపీస్ అయితే 4 రూపీస్ ప్లస్ ఇన్సూర్డ్ వాల్యూ ఎక్సీడింగ్ రూపీస్ 200. అర్థమైందా? ఫస్ట్ 200కి 4 రూపీస్ అబ్బా, తర్వాత ఎంతైతే 200 కన్నా ఎక్కువ ఉందో దానికి 1.5%. ఇది కాంట్రాక్చువల్ కస్టమర్స్కి. రిటైల్ కస్టమర్స్కి అయితే 200కి 10 రూపీస్, అడిషనల్ 100 రూపీస్ ఆర్ ఫ్రాక్షన్కి 6 రూపీస్. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇన్లాండ్ ఆర్టికల్స్, రిజిస్ట్రేషన్ ఫీ గురించి ఒకసారి చూద్దాం. లెటర్ కార్డ్స్, బుక్ అండ్ ప్యాటర్న్ ప్యాకెట్స్, పార్సిల్స్, న్యూస్ పేపర్స్ ప్రీపెయిడ్ విత్ పోస్టేజ్ ఎట్ న్యూస్ పేపర్ రేట్స్ ఆఫ్ పోస్టేజ్ మే బీ రిజిస్టర్డ్ ఎట్ ఎనీ పోస్ట్ ఆఫీస్ ఫర్ ట్రాన్స్మిషన్ బై పోస్ట్ టు ఎనీ అదర్ పోస్ట్ ఆఫీస్. ఈ రిజిస్ట్రేషన్ అనేది లెటర్స్ చేసుకోవచ్చు, లెటర్ కార్డ్స్కి, బుక్, ప్యాటర్న్, శాంపుల్ ప్యాకెట్స్కి, పార్సిల్స్కి, న్యూస్ పేపర్స్కి, అన్నిటికీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసరికి 17 రూపాయలు, గుర్తుపెట్టుకోండి, 17 రూపీస్. రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ బైండ్ లిటరేచర్ ప్యాకెట్కి నిల్లు, బైండ్ లిటరేచర్ ప్యాకెట్కి రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది నిల్లు, 0. ఏ ఫీ ఆఫ్ 2.5 రూపీస్ ఓన్లీ షాల్ బి చార్జ్డ్ ఫర్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ వాల్యూ పేయబుల్ బుక్ ప్యాకెట్ కంటైనింగ్ ప్రింటెడ్ బుక్స్. ద ప్రింటెడ్ ఆర్ స్టాంప్డ్ వాల్యూ డస్ నాట్ ఎక్సీడ్ 50 రూపీస్. ఇక్కడ వాల్యూ పేయబుల్ బుక్ ప్యాకెట్ ఉంటుంది కదండి, వాల్యూ పేయబుల్ బుక్ ప్యాకెట్కి సంబంధించినంత వరకు ఆ ప్రింటెడ్ బుక్స్ స్టాంప్డ్ వాల్యూ 50 రూపాయలు దాటకుండా ఉన్నట్లయితే దానికి ఇన్సూరెన్స్ ఫీజు అనేది ₹2.50, గుర్తుపెట్టుకోండి. దేనికి? సారీ, రిజిస్ట్రేషన్ ఫీజు, ఇన్సూరెన్స్ కాదు, సారీ, రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ₹2.50. ఇప్పుడు వాల్యూ పేయబుల్ బుక్ ప్యాకెట్ అయితే దాంట్లో ప్రింటెడ్ బుక్స్ ఉంటే ఆ ప్రింటెడ్ బుక్స్ ఆర్ స్టాంప్డ్ వాల్యూ 50 రూపాయలు దాటకుండా ఉంటే దానికి ₹2.50 అనేది రిజిస్ట్రేషన్ ఫీజు, గుర్తుపెట్టుకోండి. అక్నాలజ్మెంట్ విత్ రిజిస్టర్డ్ ఆర్టికల్కి అక్నాలజ్మెంట్ ఫీజు ₹3 per ఆర్టికల్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఫీ ఫర్ అక్నాలజ్మెంట్ ఆఫ్ బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్కి అక్నాలజ్మెంట్ ఫీజు నిల్లు, ఏముండదు. నెక్స్ట్, ఫీ ఫర్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ది ఒరిజినల్ రిసిప్ట్ సైన్డ్ బై అడ్రసీ. అటెస్టెడ్ కాపీ ఆఫ్ ది ఒరిజినల్ రిసిప్ట్ అంటే అడ్రసీ ఎవరైతే ఉంటారో అతను ఆర్టికల్ తీసుకున్నట్లుగా రిసిప్ట్ ఉంటుంది కదండి, అతను సైన్ చేసిన రిసిప్ట్ కావాలనుకుంటే ₹2 అనేది ఆ యొక్క అటెస్టెడ్ కాపీ కావాలనుకుంటే ₹2 ఛార్జ్ చేయబడుతుంది. ఒరిజినల్ రిసిప్ట్ సైన్డ్ బై అడ్రసీ. ఫీ ఫర్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ది ఒరిజినల్ రిసిప్ట్ సైన్డ్ బై ది అడ్రసీ బైండ్ లిటరేచర్ నిల్లు, బైండ్ లిటరేచర్కి అయితే నిల్లు. రిజిస్ట్రేషన్ షాల్ బి ఆబ్లిగేటరీ ఇన్ కేస్ ఆఫ్, రిజిస్ట్రేషన్ కంపల్సరీగా చేయాలి, ఎలాంటి పరిస్థితుల్లో చూద్దాం. ఎనీ పార్సిల్ ఎక్సీడింగ్ 4 kilograms ఇన్ వెయిట్, ఒక పార్సిల్ వెయిట్ 4 kg కన్నా ఎక్కువ ఉంటే ఇన్సూరెన్స్ కంపల్సరీ చేయాలి. ఎనీ ఇన్సూర్డ్ ఆర్టికల్కి అలాగే ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ కదా, 4 kg కన్నా ఎక్కువ ఉన్న దేనికైనా రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేయాలి. ఎనీ ఇన్సూర్డ్ ఆర్టికల్ ప్రతిదానికి రిజిస్ట్రేషన్ చేయాలి. ఎనీ పార్సిల్ అడ్రస్ టు ద ప్లేస్ విచ్ కస్టమ్స్ డిక్లరేషన్ రిక్వైర్డ్, కస్టమ్స్ డిక్లరేషన్ తప్పనిసరిగా ఉన్నప్పుడల్లా కస్టమ్స్ డిక్లరేషన్ సంబంధించిన ప్లేస్కి పంపించే ఆర్టికల్స్ కూడా రిజిస్ట్రేషన్ కంపల్సరీగా చేయాలి. ఎనీ ఆర్టికల్ బీరింగ్ ద వర్డ్ రిజిస్టర్డ్, ఎనీ వర్డ్ పేజ్ మార్క్ ద లైక్ ఎఫెక్ట్ రిటర్న్ ఆర్ ఇంప్రెషన్ ఆన్ ద కవర్, ఏదైనా ఆర్టికల్ మీద రిజిస్టర్డ్ అని మెన్షన్ చేసినట్లయితే దాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. ఎనీ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ విచ్ ఈజ్ రీపోస్టెడ్ ఆఫ్టర్ హ్యావింగ్ బీన్ డెలివరీ అయిన తర్వాత ఒక రిజిస్టర్ పోస్ట్ ఆర్టికల్ మళ్ళీ రీపోస్ట్ చేస్తే అలాంటప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేయాలి. ఎనీ వాల్యూ పేయబుల్ ఆర్టికల్కి వీపీ ఆర్టికల్ ప్రతిదానికి రిజిస్ట్రేషన్ చేయాలి. ఎనీ మ్యాగజైన్ ఆర్ పీరియాడికల్ ప్రింటెడ్ ఆర్ పబ్లిష్డ్ అబ్రాడ్ బట్ పోస్టెడ్ ఇన్ ఇండియా ఊజ్ ప్రైస్ పర్ కాపీ ఎక్సీడ్ 20 రూపీస్. చూడండి, మ్యాగజైన్ పీరియాడికల్ ఇండియాలో పోస్ట్ చేసి అబ్రాడ్కి అడ్రస్ చేయబడిన మ్యాగజైన్ కానీ పీరియాడికల్ కానీ దాని వాల్యూ 20 రూపీస్ అబవ్ ఉంటే దానికి కూడా రిజిస్ట్రేషన్ అనేది చేయాలి. ఎయిర్ సర్చార్జెస్ ఫర్ సెకండ్ క్లాస్ ఆర్టికల్స్, ఎయిర్ సర్చార్జెస్ గురించి ఒకసారి చూద్దాం. ఎయిర్ సర్చార్జెస్ ఎంత ఉంటాయి ఒకసారి చూద్దాం. ఫస్ట్ 50 grams ఎయిర్ సర్చార్జ్ ₹2 పార్ట్, అంటే ఫస్ట్ 50 grams బిలో 50 grams వచ్చేసరికి అప్ టు 50 grams ₹2 ఫర్ ఎవ్రీ అడిషనల్ 50 grams ఆర్ ఫ్రాక్షన్. అడిషనల్ 50 grams ఆర్ ఫ్రాక్షన్కి ₹1 అనేది ఎయిర్ సర్చార్జ్ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్,
ఇన్లాండ్ మనీ ఆర్డర్ గురించి చూద్దాం. ఇన్లాండ్ మనీ ఆర్డర్, ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్. ఈ మనీ ఆర్డర్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ గురించి చూద్దాం. ఇట్ ఈజ్ అన్ 18 డిజిట్ నెంబర్. దీనికి 18 డిజిట్ నెంబర్ ఉంటుంది మనీ ఆర్డర్కి. మ్యాక్సిమం అమౌంట్ 5,000 వరకు పంపించుకోవచ్చు. దట్ ప్రొవైడెడ్ దట్ ద అమౌంట్ ఫర్ విచ్ ఏ సింగిల్ ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ అండర్ నేషనల్ సోషల్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ కెన్ బి ఇష్యూడ్ షల్ నాట్ ఎక్సీడ్ 10,000. ఒకసారి చూడండి, మామూలుగా అయితే మ్యాక్సిమం 5,000 వరకు పంపించుకోవచ్చు. కానీ నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ద్వారా మనీ ఆర్డర్ పంపించాలనుకుంటే అది 10,000 లోపు పంపించవచ్చు. కమిషన్ 20 రూపీస్కి ₹1 కమిషన్, గుర్తుపెట్టుకోండి ఎంఓకి. ట్రాన్స్మిషన్ ఆఫ్ సర్వీస్ ఈఎంఓ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సర్వీస్ ఈఎంఓ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ పంపించవచ్చు. సర్వీస్ ఈఎంఓ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్, గుర్తుపెట్టుకోండి. నార్మల్ ఈఎంఓకి అయితే 20 రూపీస్ ఫర్ 20 రూపీస్కి ఈఎంఓ వాల్యూకి ₹1. An electronic money order shall be redirected to the payee free if the payee made written request to the delivery post office for alteration in the address of payee along with the proof of identity. ఈఎంఓలో కనుక పేయీకి రీడైరెక్ట్ చేయాలంటే ఫ్రీగా రీడైరెక్ట్ చేస్తారు వెనక్కి. ద ఆల్టరేషన్ ఆఫ్ పేయీ నేమ్ షల్ నాట్ బి పర్మిటెడ్ ఇన్ ఈఎంఓ. ఆల్టరేషన్ ఆఫ్ పేయీ నేమ్ అనేది ఆల్టరేషన్ చేయాలంటే ఈఎంఓలో కుదరదు. ఇక్కడ ఏంటి, రీడైరెక్షన్ ఆఫ్ పేయీకి రీడైరెక్ట్ చేయాలంటే కుదురుతుంది. ఇఫ్ ద పేయీ మేడ్ రిటర్న్ అప్లికేషన్ టు ద డెలివరీ పోస్ట్ ఆఫీస్ ఫర్ ఆల్టరేషన్ ది అడ్రస్ ఆఫ్ పేయీ అలాంగ్ విత్ ద ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. ఎవరైతే అతనికి వచ్చిన మనీ ఆర్డర్ రిసీవ్ చేసుకునే పేయీ ఉంటారు కదా, అతను ఇక్కడ కాదు వేరే చోట ఇవ్వాలనుకుంటే ఆ అడ్రస్ ప్రూఫ్కి సంబంధించి ఐడెంటిటీ ప్రూఫ్ సబ్మిట్ చేసి పోస్ట్ ఆఫీస్లో అప్లికేషన్ ఇస్తే అతనికి రీడైరెక్ట్ చేస్తారు. ఇఫ్ పేమెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ టు ద పేయీ కెనాట్ బి అఫెక్టెడ్ అండ్ ద అమౌంట్ కెనాట్ బి repaid to the remitter owing the latter not being found, the order shall be void and the value credited to the central government. ఒకవేళ ఏదైనా మనీ ఆర్డర్ పేయీకి పే చేయలేదు, అలాగని ఇటు వచ్చి రెమిటర్ ఎవరైతే పంపించారో అతనికి పే చేయలేదు, అలాంటప్పుడు అది సెంట్రల్ గవర్నమెంట్ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది. బట్ వాయిడ్ అయిపోద్దా ఏమో, వాయిడ్ అయిపోయి సెంట్రల్ గవర్నమెంట్ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది. బట్ ఇఫ్ ద పేయీ ఆర్ రెమిటర్ సబ్సిక్వెంట్లీ అప్లైస్ ఫర్ పేమెంట్, ద అమౌంట్ ఆఫ్ ఆర్డర్ షల్ బి paid him to the authority audit officer provided that the application is made before expiry of 1 year from the date of issue of the original order. ఒకవేళ ఆ మనీ ఆర్డర్ వాయిడ్ అయిపోయిన తర్వాత, అంటే ఆ పేయీ తీసుకోలేదు, ఇటు రెమిటర్ ఇద్దరు తీసుకోలేదు, అలాంటప్పుడు వాయిడ్ అయిపోద్ది. వాయిడ్ అయిపోయిన మనీ ఆర్డర్ ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ అకౌంట్కి క్రెడిట్ చేస్తారు. అది కావాలనుకుంటే అప్లికేషన్ పెట్టుకోవాలి. డేట్ ఆఫ్ ఇష్యూ, ఆ మనీ ఆర్డర్ ఇష్యూ చేసిన ఒరిజినల్ మనీ ఆర్డర్ ఎప్పుడైతే ఇష్యూ చేశారో ఆ డేట్ ఆఫ్ ఇష్యూ నుంచి 1 year లోపల పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి అప్లికేషన్. Provided that the amount of electronic money order other than the VP electronic money order, the payee is dead, the amount of electronic money orders up to 100 shall be paid to the claimant on has executing a personal indemnity bond for amounts exceeding 100 rupees. An indemnity bond with one surety be obtained from the claimant. ఒకసారి ఇది చూసినట్లయితే, ఒకవేళ ఈఎంఓ ఎవరికైనా పేయీకి సంబంధించి వచ్చినప్పుడు ఆ పేయీ చనిపోతే, డెడ్ అయిపోతే, ఆ క్లైమెంట్ ఎవరైతే క్లెయిమ్ చేయాలనుకున్నారో వాళ్ళు ₹100 వరకు అయితే పర్సనల్ ఇండెమ్నిటీ బాండ్ చూపిస్తే అతనికి ₹100 వరకు డెలివరీ చేస్తారు. అలా కాకుండా ₹100 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే పర్సనల్ ఇండెమ్నిటీ బాండ్తో పాటు 1 షూరిటీ సైన్ కూడా పెట్టించాలి. అప్పుడు అది ఇన్సూరెన్స్ అనేది ఆ మనీ ఆర్డర్ వాల్యూ అనేది ఆ యొక్క క్లైమెంట్ ఎవరైతే క్లెయిమ్ చేయాలనుకుంటారో డెడ్ పర్సన్ది వాళ్ళకి ఇస్తారనమాట. ఇన్స్టెంట్ మనీ ఆర్డర్ ఐఎంఓ, ఈ సర్వీస్ ఇప్పుడు లేదు అయినా ఒకసారి చూద్దాం. ట్రాన్సాక్షన్ లిమిట్ 1,000 to 50,000. ఐఎంఓ బుకింగ్, ఇన్స్టెంట్ మనీ ఆర్డర్ బుకింగ్ టు రెమిట్ పేమెంట్ ఫామ్ TRP1. ఈ ఫామ్లో పంపిస్తారు. 16 డిజిట్ ఉంటుంది. ఇందాక ఈఎంఓకి అయితే 18 డిజిట్. 16 డిజిట్ నెంబర్ ఈజ్ నాట్ నోన్ కౌంటర్ పిఏ కూడా తెలియదు ఆ 16 డిజిట్ నెంబర్. ఈ డెలివరీ ఎలా చేస్తారంటే టు మేక్ పేమెంట్ ఫామ్ TMP1. ఇక్కడ పేమెంట్ ఏమో TRP1లో పంపిస్తారు. పేమెంట్ ఎక్కడ చేస్తారో TMP1లో పేమెంట్ చేస్తారు. రిసీవర్ కెన్ రిసీవ్ ద పేమెంట్ అప్ టు 50,000 క్యాష్ చెక్ POSB అకౌంట్. 50,000 వరకు అమౌంట్ ఐఎంఓ ద్వారా అందుకుంటారు. దీనికి టారిఫ్ వచ్చేసరికి 1,000 నుంచి 10,000 అవుతే ₹100, 10,001 నుంచి 30,000 అవుతే ₹110, 30,001 నుంచి 50,000 అవుతే ₹120. డిస్కంటిన్యూడ్ ఫ్రమ్ 14/7/2020. July 14, 2020 నుంచి ఐఎంఓ ఇన్స్టెంట్ మనీ ఆర్డర్ అనేది డిస్కంటిన్యూ చేయబడింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్యామిలీ అలాట్మెంట్ మనీ ఆర్డర్. ఇది కూడా ఫ్యామిలీ అలాట్మెంట్ మనీ ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. ఆర్మీ పోస్ట్ ఆఫీస్, ఆర్మీ రికార్డ్ ఆఫీస్ ద్వారా బుక్ చేయబడతాయి. దీని కమిషన్ వచ్చేసరికి 6% ఆఫ్ బుక్డ్ అమౌంట్ ఫ్రాక్షన్ ఆఫ్ రూపీ విల్ బి రిఫండెడ్ ఆఫ్ నియర్ రూపీ. ఈ కమిషన్ అనేది 6% తీసుకుంటారు. నార్మల్గా అయితే నార్మల్ మనీ ఆర్డర్కి కమిషన్ 20 రూపీస్కి ₹1 కమిషన్. నార్మల్ మనీ ఆర్డర్ అయితే ₹20కి ₹1 కమిషన్. ఇక్కడ మాత్రం 6% ఫ్యామిలీ అలాట్మెంట్ మనీ ఆర్డర్కి సంబంధించి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎంఓ విదేశ్, ఈ సర్వీస్ కూడా డిస్కంటిన్యూ చేయబడింది. ఒకసారి చూద్దాం. ఈ ఎంఓ విదేశ్ ద్వారా డాలర్స్ అనమాట, $100 to $1,000కి $12 ప్లస్ GST ఛార్జ్ చేయబడుతుంది కమిషన్ కింద. $12 ప్లస్ GST. అలాగే 1,001 నుంచి 3,000 అయితే $20 ప్లస్ GST. 3,001 నుంచి 5,000 అయితే $25 ప్లస్ GST. ఇది డిస్కంటిన్యూడ్
February 6, 2015లో డిస్కంటిన్యూ చేయబడింది. ఏంటది? ఎంఓ విదేశ్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐఎఫ్ఎస్ మనీ ఆర్డర్, ఐఎఫ్ఎస్ ఎంఓ. ఇంటర్నేషనల్ ఇది ఉంది, ప్రజెంట్ కూడా ఉంది సర్వీస్, ఒకసారి చూద్దాం. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఐఎఫ్ఎస్ సాఫ్ట్వేర్ డెవలప్డ్ బై యూపీయూ టు కోఆర్డినేట్ ఇంటర్నేషనల్ రిమిటెన్స్ సర్వీస్ అమాంగ్ ద పార్ట్నర్ కంట్రీస్. ఇది ఐఎఫ్ఎస్ సర్వీస్ అనేది యూపీయూ అనేది యూనివర్సల్ పోస్టల్ యూనియన్ కోఆర్డినేషన్ సహాయంతో ఇది అనేది పనిచేస్తుంది అనమాట. ఐఎఫ్ఎస్ మనీ ఆర్డర్. అట్ ప్రజెంట్ ద సర్వీస్ ఆపరేషనల్ విత్ లాపోస్టే గ్రూప్, ఫ్రాన్స్ అండ్ యూఏఈ. ఈ ఐఎఫ్ఎస్ మనీ ఆర్డర్ అనేది ప్రజెంట్ లాపోస్టే గ్రూప్, ఫ్రాన్స్ అండ్ యూఏఈ దీని ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది. లాపోస్టే గ్రూప్, ఫ్రాన్స్ అండ్ యూఏఈ గుర్తుపెట్టుకోండి. ఈ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఐఎఫ్ఎస్ మనీ ఆర్డర్కి సంబంధించి ఫ్యూచర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. దిస్ సర్వీస్ ఇన్ ఇండియా పోస్ట్ ఓన్ సర్వీస్, ఇండియా పోస్ట్కి సంబంధించి ఓన్ సర్వీస్ అనమాట. ద రెమిటెన్స్ రిసీవ్డ్ అండర్ దిస్ సర్వీస్ బీయింగ్ పెయిడ్ త్రూ ఈఎంఓ సర్వీస్. దీనికి సంబంధించినంత వరకు రెమిటెన్స్ అనేది ఈఎంఓ సర్వీస్ ద్వారా జరుగుతుంది. రెమిటెన్స్ కెన్ బి రిసీవ్డ్ అట్ ఎనీ ఆఫ్ ది 17,500 పోస్ట్ ఆఫీసెస్ ఆన్ ది ఈఎంఓ నెట్వర్క్. ఈఎంఓ నెట్వర్క్లో ఉన్న 17,500 పోస్ట్ ఆఫీసులో కూడా ఈ ఐఎఫ్ఎస్ మనీ ఆర్డర్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. ద పేయీ రిసీవ్స్ ద ఫుల్ అమౌంట్ ఆఫ్ ఇండియన్ రూపీస్కి సంబంధించినంత వరకు ఫుల్ అమౌంట్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. రెమిటెన్స్ అప్ టు 50,000 కెన్ బి రిసీవ్డ్ ఇన్ క్యాష్. 50,000 వరకు అయితే ఈ ఐఎఫ్ఎస్ మనీ ఆర్డర్ ద్వారా క్యాష్ రూపంలో అందుకుంటారు. ది అమౌంట్ ఎక్సీడింగ్ 50,000 పెయిడ్ త్రూ చెక్ సబ్జెక్ట్ టు ద మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ USD 2,500. మ్యాక్సిమం 50,000 వరకు క్యాష్ రూపంలో ఇస్తారు. ఒకవేళ 50,000 దాటినట్లయితే చెక్ రూపంలో ఇస్తారు. అది కూడా USD, ఇది కూడా డాలర్లో 2,500 కన్నా మ్యాక్సిమం 2,500, అంతకు మించి పంపించడానికి కుదరదు. మ్యాక్సిమం ఆఫ్ 30 ట్రాన్సాక్షన్ పర్ పర్సన్ పర్ ఇయర్. సంవత్సరానికి 30 ట్రాన్సాక్షన్లు మాత్రమే చేయబడతాయి. బెనిఫిషరీ హ్యాస్ టు ఫర్నిష్ ది యూనిక్ ఎంఓ నెంబర్ 9 digits ఇన్ కేస్ ఆఫ్ యూఏఈకి అయితే ఎంఓ నెంబర్ వచ్చేసరికి దీనికి ఐఎఫ్ఎస్ ఎంఓ నెంబర్ యూఏఈకి అయితే 9 digits, ఫ్రాన్స్కి అయితే 26 digits గుర్తుపెట్టుకోండి. ఫ్రాన్స్ 26, యూఏఈకి అయితే 9 digits ఉంటాయి. అలాంగ్ విత్ ద వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్స్ లైక్ వాటర్ ఐడి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ ఎక్సెట్రా. ఈ యూనిక్ ఎంఓ నెంబర్తో పాటు వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్ కార్డ్ డాక్యుమెంట్లు కూడా చూపించాల్సి ఉంటుంది. ఏ కాపీ ఆఫ్ సచ్ డాక్యుమెంట్ హ్యాస్ టు బీ హ్యాండెడ్ ఓవర్ టు ద పోస్ట్ ఆఫీస్ స్టాఫ్ ఫర్ దేర్ రికార్డ్. ఒక ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీకి సంబంధించి ఒక డాక్యుమెంట్ పోస్టల్ స్టాఫ్కి ఇవ్వాలి. ఎందుకంటే ఆ పేమెంట్ చేసిన తర్వాత ఫర్దర్గా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు కేవైసీ కింద. సేమ్ డే పేమెంట్ ఫర్ రెమిటెన్స్ బుక్డ్ బిఫోర్ కట్ ఆఫ్ టైం. బుక్ అయిన తర్వాత సేమ్ డేలో ఆ పేమెంట్ అనేది జరుగుద్ది. పేమెంట్ సబ్జెక్ట్ టు ఆర్బీఐ గైడ్లైన్స్ ఫ్రమ్ టైమ్ టు టైం. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఈ పేమెంట్స్ అనేవి టైం టు టైం జరుగుతూ ఉంటాయి. పేమెంట్ కెన్ బి కలెక్టెడ్ ఫ్రమ్ ఐడెంటిఫైడ్ పోస్ట్ ఆఫీసెస్. ఈ పేమెంట్స్ అనేవి కొన్ని ఐడెంటిఫై చేసిన పోస్ట్ ఆఫీస్లో మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ IMTS. ఇది కూడా ప్రజెంట్ డిస్కంటిన్యూ చేయబడిన సర్వీసే IMTS. ఇది కూడా చూద్దాం. కొలాబరేషన్ ఆఫ్ DOP వెస్టర్న్ యూనియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్. వెస్టర్న్ యూనియన్ ఫైనాన్షియల్ సర్వీస్ అలాగే DOP డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, ఈ రెండు కొలాబరేట్ అయ్యి ఈ యొక్క ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ అనేది ఇంట్రడ్యూస్ చేసి దీంట్లో మ్యాక్సిమం 2,500 USD వరకు పంపించవచ్చు. 50,000 వరకు క్యాష్ రూపంలో ఇస్తారు. మిగతాదంతా అకౌంట్ పే చెక్ ద్వారా, క్రెడిట్ పిన్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్లో కానీ చెక్ ద్వారా కానీ ఇస్తారు. 50,000 వరకు క్యాష్ ఇస్తారు. అంతకన్నా ఎక్కువ అయితే ఇలా చేస్తారు. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఫారెన్ టూరిస్ట్ హయ్యర్ అమౌంట్ కెన్ బి పేయబుల్ ఇన్ క్యాష్. ఫారెన్ టూరిస్ట్స్కి అయితే మాత్రం క్యాష్ రూపంలోనే ఇచ్చేస్తారు హయ్యర్ అమౌంట్. ట్రాన్సాక్షన్ లిమిట్ 30 ట్రాన్సాక్షన్ పర్ క్యాలెండర్ ఇయర్కి 30 ట్రాన్సాక్షన్ వరకు చేసుకోవచ్చు. CDD కస్టమర్ డ్యూ డిలిజెన్స్. CDD అంటే కస్టమర్ డ్యూ డిలిజెన్స్ గుర్తుపెట్టుకోండి. ఇది ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్కి సంబంధించి. ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్. నో కమర్షియల్ ట్రాన్సాక్షన్ ఆర్ ట్రాన్సాక్షన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, లోన్స్, చారిటీ డొనేషన్స్ అలౌడ్ అండర్ IMTS. ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్ ద్వారా ఏమన్నా చారిటీస్కి డొనేషన్లు కానీ, ఇన్వెస్ట్మెంట్లు కానీ, చారిటీ డొనేషన్లు అలాంటివి ఏమీ అలౌ చేయరన్నమాట. ట్రాన్సాక్షన్ అండర్ IMTS మనీ చేంజింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ మైనర్స్ ఆర్ నాట్ అలౌడ్. మైనర్స్కి పంపించడానికి ఉండదు IMTS ద్వారా. ట్రాన్సాక్షన్ వేర్ ద ఫారినర్స్ విజిటింగ్ ఇన్ ఇండియా ఆర్ రిసీవింగ్ మనీ ఫ్రమ్ కంట్రీ విచ్ ఈజ్ నాట్ దేర్ హోమ్ కంట్రీ నీడ్ టు ఇంటెన్సివ్ డ్యూ డిలిజెన్స్. ఈ యొక్క ఫారినర్స్ ఎవరైతే ఇండియాకి విజిట్ చేశారో వాళ్ళు హోమ్ కంట్రీ మనీ అనేది రిసీవ్ చేసుకోకుండా ఈ కంట్రీకి సంబంధించిన మనీ మాత్రమే రిసీవ్ చేసుకోవాలి. అండర్ ద KYC AML CFT. KYC అంటే నో యువర్ కస్టమర్, అలాగే AML యాంటీ మనీ లాండరింగ్, అలాగే CFT అంటే కంబాటింగ్ ఫైనాన్సింగ్ టెర్రరిజం. గైడ్లైన్స్ ఇష్యూడ్ బై ది RBI టు ప్రివెంట్ ద సిస్టమ్ ఆఫ్ క్రాస్ బార్డర్ ఇన్వర్డ్ మనీ ట్రాన్స్ఫర్ ఇంటూ ఇండియా యూజ్డ్ బై క్రిమినల్ ఎలిమెంట్స్ ఫర్ మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ financing activities. Beneficiary recipients money transfer need to be provide sufficient information necessary to establish their identity and proof of residence through reliable government issued documents like election card, driving license, PAN card, ration card, Aadhaar card. Copy of also must provide the post office receiving transfer. ఈ కార్డులన్నీ ఏదో ఒకటి అడ్రస్ ప్రూఫ్ కింద చూపించబడ గవర్నమెంట్ ఇష్యూ చేసి ఏదైనా అడ్రస్ ప్రూఫ్ కింద చూపించాలి. ఎందుకంటే యాంటీ మనీ లాండరింగ్ AML సేఫ్టీ కోసం అనమాట. అంటే మనీ క్రిమినల్ కేసెస్, టెర్రరిస్టులకు మనీ పంపించడం అలా చేస్తారు కదా, అలా ఏం జరగకుండా ఉండడం కోసం AML CFT సేఫ్టీ నామ్స్ కోసం ఈ ప్రూఫ్స్ అనేవి చూపించి ఆ మనీ రిసీవ్ చేసుకోవాలి. ఈ ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ అనేది 31 జనవరి 2024 నుంచి డిస్కంటిన్యూ చేయబడింది. రీసెంట్గానే డిస్కంటిన్యూ అయ్యింది.
నెక్స్ట్ మొబైల్ మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ MMTS, ఇది కూడా డిస్కంటిన్యూ అయింది, ఒకసారి చూద్దాం. మొబైల్ మనీ ట్రాన్స్ఫర్ రిమిటెన్స్ కమిషన్ 1000 నుంచి 1500 వరకు అయితే ₹40 ప్లస్ GST. అలాగే 1501 నుంచి 5000 వరకు అయితే ₹80 ప్లస్ GST. 5001 నుంచి 10,000 వరకు అయితే ₹100 ప్లస్ GST. డిస్కంటిన్యూ 26/3/2018లో డిస్కంటిన్యూ అయింది మొబైల్ మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ MMTS. MMTSకి ఛార్జెస్ ఒకసారి చూడండి, ఇది 26/3/2018 డిస్కంటిన్యూ. నెక్స్ట్ ఫీల్డ్ పోస్టల్ ఆర్డర్స్. ఈ ఫీల్డ్ పోస్టల్ ఆర్డర్స్ వచ్చేసరికి 2000కి ఈ ఫీల్డ్ పోస్టల్ ఆర్డర్కి ₹30 కమిషన్, అలాగే 3000కి ₹30, అలాగే 5000కి ₹50, 10,000కి ₹60, 15,000కి ₹80, 20,000కి ₹90. 2000కి కమిషన్ వచ్చేసరికి ₹30, 3000కి ₹30, అలాగే 5000కి ₹50, 10,000కి ₹60, 15,000కి ₹80, 20,000కి ₹90 కమిషన్ అనేది. అప్లికేషన్ రిగార్డింగ్ మిస్క్యారేజ్, లాస్, డిస్ట్రక్షన్ ఆఫ్ ఆర్డర్స్ ఇట్ షుడ్ బి మేడ్ విత్ ఇన్ 6 months. మిస్క్యారేజ్, లాస్, డిస్ట్రక్షన్ ఆఫ్ పోస్టల్ ఆర్డర్స్ సంబంధించి ఆ అప్లికేషన్ అనేది 6 months లో పెట్టుకోవాలి. ఇన్ సచ్ కేజెస్ రౌండ్ ఆఫ్ జస్టిఫైడ్ విల్ బి గ్రాంటెడ్ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 8 months ఫ్రమ్ ద లాస్ట్ డే ఆఫ్ ది మంత్ ఆఫ్ ది ఇష్యూ ఆఫ్ ది ఆర్డర్. ఇది అనేది ఎప్పుడు గ్రాంట్ చేస్తారో, ఎక్స్పైరీ లోపు 8 months ఫ్రమ్ ద లాస్ట్ డే ఆఫ్ ది మంత్ ఆఫ్ ఇష్యూ లోపు ఇది అనేది రిఫండ్ అనేది గ్రాంట్ చేస్తారు. నెక్స్ట్ పీరియడ్ డ్యూరింగ్ విచ్ ఆర్డర్ పేయబుల్. ఈ ఆర్డర్ అనేది ఎప్పటిలో ఇఫ్ ఫీల్డ్ పోస్టల్ ఆర్డర్ ఈజ్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 4 months ఫ్రమ్ ద లాస్ట్ డే ఆఫ్ ది మంత్ ఆఫ్ ఇష్యూ, సెకండ్ కమిషన్ ఈక్వల్ టు ద ఫస్ట్ విల్ బి చార్జ్డ్. ఒకవేళ ఫీల్డ్ పోస్టల్ ఆర్డర్ అనేది ఎక్స్పైరీ అయిపోద్ది 3 months లోపు, అలాగా 4 months ఎక్స్పైరీ ఆఫ్ 4 months ఫ్రమ్ ద లాస్ట్ డే ఆఫ్ ది మంత్ ఆఫ్ ఇష్యూ, 4 months తర్వాత ఎక్స్పైరీ అయిన తర్వాత అది పేమెంట్ కోసం తీసుకొస్తే కనుక దానికి కమిషన్ పే చేయవలసి ఉంటుంది. ఎంత కమిషన్ అంటే ఫస్ట్కి ఎంత కమిషన్ పే చేస్తామో ఈక్వల్ టు ద ఫస్ట్ విల్ బి చార్జ్డ్. ఫస్ట్కి ఎంత అయితే కమిషన్ ఉంటుందో అదే కమిషన్ అనేది ఛార్జ్ చేస్తారనమాట, ఒకవేళ ఎక్స్పైరీ అయిన తర్వాత పేమెంట్కి తీసుకొస్తే. ఫీల్డ్ పోస్టల్ ఆర్డర్ అంటే ఏముండదు, అదొక మనీ ఆర్డర్ లాంటిది, ఒక ఫామ్ లాంటిది. అది తీసుకుని ఏ పోస్ట్ ఆఫీస్లోనైనా దాన్ని అమ్ముకుని ఆ డబ్బులు మనం తీసుకోవచ్చనమాట. అది 2000కి ₹20, 3000కి ₹20 ఇలా ఛార్జెస్ ఉన్నాయి కదండి. ఇది 2000కి ₹30, 3000కి ₹30, 5000కి ₹50, 10,000కి ₹60, 15,000కి ₹80, 20,000 90 ఇలా ఛార్జెస్ ఉన్నాయి కదా. ఇది 3 months వరకు మాక్సిమం పనిచేస్తే తర్వాత ఎక్స్పైర్ అయిపోతే ఆ తర్వాత మళ్ళీ దీన్ని ఒకవేళ ఈ లోపు పేమెంట్ చేసుకోకుండా అతని దగ్గర పెట్టుకుని తర్వాత పేమెంట్ చేసుకోవాలంటే మళ్ళీ ఈక్వల్ కమిషన్ పే చేసి ఈ అంత కమిషన్ కొనడం మళ్ళీ అంత కమిషన్ పే చేసి దాన్ని పేమెంట్ చేసుకోవచ్చు. The second commission shall be paid in postage stamps affixed to the back of the order. సెకండ్ కమిషన్ అనేది క్యాష్ రూపంలో కాకుండా పోస్టేజ్ స్టాంపుల రూపంలో చెల్లించాలి. ఇఫ్ ఫీల్డ్ పోస్టల్ ఆర్డర్ ఈజ్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 6 months ఫ్రమ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ది మంత్ ఆఫ్ ఇష్యూ, పేమెంట్ విల్ నాట్ బి మేడ్. ఒకవేళ ఎక్స్పైరీ అయిన తర్వాత 6 నెలల తర్వాత ఆ పోస్టల్ ఆర్డర్ అనేది పేమెంట్ కోసం తీసుకొస్తే అది పే చేయరు అనమాట. పేమెంట్ విల్ నాట్ బి మేడ్, పేమెంట్ అనేది చేయరు. 3 months తర్వాత అయితే పేమెంట్ చేస్తారు సెకండ్ కమిషన్తో, అలాగే 6 months తర్వాత అయితే పేమెంట్ చేయరు. సచ్ టైమ్ బ్యారీడ్ FVO విల్ బి ఫోర్టిఫైడ్ అంటే స్వాధీనపరచుకుంటారు అనమాట అలాంటి FPలో. నెక్స్ట్ కొన్ని ప్రోడక్ట్స్ సంబంధించి GST ఉంటుంది, కొన్ని వాటికి GST ఉండదు. దేనికి GST ఉంటుంది, దేనికి ఉండదు, ఎంత ఉంటుందో ఒకసారి చూద్దాం. వీటిలో 18% GST వచ్చేసరికి బుక్ ప్యాకెట్కి, బిజినెస్ రిప్లై పర్మిట్కి, బిజినెస్ రిప్లై ఎన్వలప్కి, బిజినెస్ రిప్లై ఇన్లాండ్ లెటర్ కార్డ్కి, బిజినెస్ రిప్లై పోస్ట్ కార్డ్కి, బిజినెస్ రిప్లై పర్మిట్ రెన్యూవల్కి, వీటిలన్నిటికి 18% GST. అలాగే ఫ్రాంకింగ్ మిషన్కి, రిజిస్టర్ లెటర్కి, రిజిస్టర్ ప్రింటెడ్ బుక్స్కి, రిజిస్టర్ లెటర్కి 18% GST గుర్తుపెట్టుకోండి. ఫ్రాంకింగ్ మిషన్ కూడా, రిజిస్టర్ ప్రింటెడ్ బుక్స్కి, రిజిస్టర్ పీరియాడికల్స్కి, పోస్ట్ బ్యాగ్ పోస్ట్ బాక్స్కి, పోస్ట్ బాక్స్ పోస్ట్ బ్యాగ్స్కి, రెన్యువల్కి, న్యూ దానికి, అలాగే పోస్ట్ బాక్స్ కీకి, స్మాల్ ప్యాకెట్కి, రిజిస్టర్ న్యూస్ పేపర్కి, రిజిస్టర్ న్యూస్ పేపర్ బండిల్కి, అన్రిజిస్టర్డ్ పార్సిల్కి, వీటన్నిటికీ 18% GST ఉంటుంది. GST లేనిది లెటర్ కార్డు, MO ఫాము, ఆర్డినరీ రిజిస్టర్ న్యూస్ పేపర్స్, ఆర్డినరీ రిజిస్టర్ న్యూస్ పేపర్ బండిల్కి, సర్వీస్ మనీ ఆర్డర్కి, అన్రిజిస్టర్డ్ లెటర్కి, VPMO వాల్యూ పేయబుల్ మనీ ఆర్డర్కి, వీటన్నిటికీ కూడా GST లేదు. థ్యాంక్ యూ.